ప్రేమించితివే. గుచ్చిరి శిరమున ముల్ల మకుటం నా కోసం భరించావా. ఊసిరి నీదు మోము పైన అపహాస్యం సహించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఏమంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణమునిచ్చితివి, నాకై ప్రాణమునిచ్చితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాప జీవితం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి నీ స్వాస్థ్యముగా. ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. కన్న తల్లిదండ్రులు నన్ను విడిచిన, ఈ లోకము నన్ను వెలివేసిన. కన్న తల్లిదండ్రులు నన్ను విడిచిన, ఈ లోకము నన్ను వెలివేసిన. మరువలేదు నన్ను విడువలేదు, మరువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ప్రభు
ప్రభు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ మా ప్రత్యేకమైన వందనములు. ఏమైనా గడిచిన వారం నుంచి ఇప్పటివరకు ఏమైనా సాక్ష్యములు ఉన్నట్టయితే సాక్ష్యములతో మేము మమ్మల్ని మహిమపరచమని అడుగుచున్నాం. సాక్ష్యము లేనట్లయితే వాక్యం అందించడానికి వచ్చిన మా సంజీవ్ అన్నయ్యకి మన సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు చప్పట్లతో అన్నని ఆహ్వానించమని కోరుచున్నాం. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. హల్లెలూయా. సో టైమింగ్స్ కొంచెం అడ్జస్ట్ అయ్యాయి. సో మీరు అన్నట్టుగా 45 minutes 11:30 లోపల ఖతం చేసేస్తా అండి, ఫినిష్ చేసేద్దాం. అయితే ఈరోజు అంశంగా ప్రక్కటెముక స్త్రీ అనే అంశాన్ని తీసుకున్నానండి నేను. అంటే అసలు ప్రభు ప్రక్కటెముకని స్త్రీగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇంకా తన యొక్క ప్రణాళిక రాకడ వరకు కూడా ఏమై ఉంటుంది అనేది మనం చూద్దామండి. ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. మీకు ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభువా నాయన, మరి ఒకసారి స్త్రీల మైత్రి కూడికలో ఇంకో అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఎన్నో వేల వందల స్తోత్రం నాయన ప్రభా. మీరే నాలో ఉండి మాట్లాడించండి నాయన ప్రభా. ఏవేవైతే మా యొక్క హృదయాల్లోకి చొచ్చుకుపోవాలో అవి మీరు మా ద్వారా నాయన పలికించి మా హృదయంలో ఉంచుకొని రాకడ పర్యంతం నాయన ప్రభా వాటిని మేము మర్చిపోకుండా దానికి అనుగుణంగా కార్యరూపకంగా మేము చేసే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఇక్కడ కూడి ఉన్న స్త్రీలు పురుషుల్ని నాయన ప్రభా మీరే నాయన ఆ లోతులోనికి, ఆ యొక్క ప్రకటముఖ స్త్రీ అనే ఆ యొక్క లోతులోనికి మమ్మల్ని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వాడికి కొంచున్నాం తండ్రి. ఆమేన్. అయితే క్లుప్తంగా పోయినసారి కూడా మనం చూసామండి. అయితే ఇప్పుడు ఆదికాండం 2:20-23 వచనాల్లో మనం లాస్ట్ టైం కూడా చూసాం అత్త కోడలు టాపిక్లో. అక్కడే ప్రభు ఏం చేస్తున్నారంటే, ఈ మొదటి అధ్యాయంలో సర్వ సృష్టిని సృష్టించిన ఆదాంకి సాటి అయిన సహాయం లేకపోలేదు కదండి, సాటి అయిన సహాయం లేదు. అయితే మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఆయన సాటి అయిన సహాయం ఎక్కడుంది, అసలు అయితే లోపలే ఉంది, ఆయన లోపలే ఉంది యాక్చువల్గా కదండి. అది మనము గుర్తించలేకపోతా ఉన్నాం. అసలు ఇప్పుడు దేవునిలో కూడా ఆయన దైవత్వం ఎలా అయితే లోపలే ఉందో, అలానే ఆదాంలో కూడా ఆయన సాటి అయిన సహాయం లోపలే ఉంది. కానీ గుర్తుపట్టట్లా, ఆదాం గుర్తుపట్టలేకపోతున్నాడు. అన్నిటినీ ఆయన ముందుకు తీసుకొచ్చి ఆయన అన్నిటికీ పేర్లు పెడుతున్నా సరే ఆయనకి సాటి అయిన సహాయంగా ఉంటున్నారని బయట చూస్తున్న సృష్టిని కానీ సృష్టికి సంబంధించిన ఈ దేన్ని చూస్తున్నా గుర్తుపట్టలేకపోతున్నాడు. సో ఎప్పుడైతే ఆ ప్రభువులో జర్నీ చేస్తూ గుర్తుపట్టలేకపోతున్నామో, ప్రభు ఒకరోజు ఏం చేస్తున్నారంటే, సరే ఈయనకి సాటి అయిన సహాయం లోపలున్న ఈయనకి అర్థం కావట్లేదు కాబట్టి బయటికి తీసుకొచ్చి పెడదాము అని అనుకుంటున్నారనమాట అండి. సో ఇది మర్మం. ఇది మనకందరికీ తెలుసు, ఎప్పుడు ఇది చదువుతూనే ఉంటాం కదండి. చాలామంది దైవజనులు, కాపర్లు, ఇంకా వాక్యోపదేశకులు అందరూ ఈ విషయం చెప్తూనే ఉంటారు. కానీ లోపల నుంచి బయటికి వచ్చాము అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అది మీరే కాదు, పురుషులైనా సరే అంతే అండి. అందరూ ఇప్పుడు పురుషులు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రభు లోపల నుంచి బయటకు వచ్చాం. స్త్రీలు ఏమయ్యారు, పురుషుల్లో నుంచి బయటకు వచ్చారనమాట. అల్టిమేట్గా ప్రభువులో నుంచే వచ్చామని మనకు అర్థం అవ్వాలి. లోపల నుంచి బయటకు వచ్చాము అని మనకు అర్థమైనప్పుడు ఇది ఒక పాయింట్ అర్థం అవ్వాలి. బయటకు వచ్చి ఏం చేయాలి, మళ్ళీ ఆ లోపలికి వెళ్ళటానికి ఎలా ట్రై చేయాలని చూడాలండి. అది ప్రభు ప్రక్కటెముకలాగా మనకి చూపిస్తున్నారు. ఎందుకు ప్రక్కటెముక అవ్వాల్సి వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి. సో అప్పుడు 21వ వచనంలో ఆదాంకి గాఢ నిద్రని కలగజేసి ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీశారంట మొత్తానికి. తర్వాత దేవుడైన యెహోవా ఏం చేస్తున్నారంటే 22వ వచనంలో ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించారంట. ఇప్పుడు చూడండి, ఆదికాండం 1:26-27లో
యెహోవా దేవుడు నరులను సృజించను అని ఉంది. అక్కడ అందరినీ నరులను సృజించేశారు పరలోకంలో. కానీ భూమి మీద పెడుతూ నిర్మిస్తున్నారనమాట. సో సృజించడంకి నిర్మించడానికి ఒక డిఫరెన్స్ ఉన్నది. ఆత్మలుగా మనల్ని సృజించారు, భూమి మీద పెట్టేసరికి మనల్ని మళ్ళీ నిర్మిస్తున్నారు. ఏమేమి పెట్టి నిర్మిస్తున్నారు అనేది కూడా మనకు కావాలి కదండి. ఇప్పుడు నిర్మించేటప్పుడు కొంతమందిని, ఇప్పుడు మనకి అంటే డైరెక్ట్గా చెప్పాలంటే కొంతమందిని పురుషులుగా నిర్మిస్తున్నారు, కొంతమంది స్త్రీలనుగా నిర్మిస్తున్నారు, కొంతమందికి నిజంగానే పాపం అవయవాలు ఇవ్వట్లేదు. మొన్న కూడా మనం చూసినట్టు ఆయన మహిమకరంగా వాళ్ళు నిరూపించబడడానికి అవయవాలు కూడా ఇవ్వట్లేదు కొంతమందికి. అలా రకరకాలుగా నిర్మిస్తున్నారన్నమాట. నిర్మించేటప్పుడు, సృజించినప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా సృజించారు. నిర్మించడం కూడా పర్ఫెక్షనే. ప్రభులో మనం తెలుసుకొని ముందుకెళ్తున్నప్పుడు పర్ఫెక్షనే మనలో ఉన్నది. కానీ మనం మళ్ళీ ఈ యొక్క మన తప్పుల ద్వారానే, మన అపరాధాల ద్వారా పడిపోవడమే దానికి నిదర్శనం అవుతూ ఉన్నది. దాని తర్వాత 23వ వచనంలో ఆదాం అంటున్నారు, నా ఎముకలలో ఎముక అంటున్నాడండి కదండి. ఇప్పుడు ఆదాంకి అర్థమవుతోంది, మొన్న కూడా మనం అనుకున్నాం, ఆయనకి ఎలా తెలుసు ఆయన గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎముకను తీసి బయట పెట్టి స్త్రీనిగా చేశారని ఆయనకేం తెలుసు అండి? తెలియకనే కదా. ఇప్పుడు నేను ఒకటి అంటాను, ఇప్పుడు మన ఇంట్లో పురుషులు ఎంతమంది మనల్ని అవమానపరిచారండి? చేస్తారుగా, అవమానం పడలేదా? ఎవరు పడ్డారు కదండి, అందరం పడ్డారుగా. స్త్రీలు కూడా అవమానపరుస్తారు పురుషుల్ని. కానీ ఆయనకు అర్థం కాదు ఏంటంటే నా ఎముకల్లో ఉన్న ఎముకే అని అర్థం కావట్లా. అదే నా ఎముక ఈమె బయట ఉన్నది, నా మాంసమే ఈమె బయట ఉన్నది అని అర్థమైతే అవమానపరుస్తారా అండి? వాళ్ళకు వాళ్ళు అవమానపరుచుకోగలరా? యాక్చువల్గా ఛాన్సే లేదు. ఎముక మీద ఒక దెబ్బ పడుతుందా అంటున్నా. ఇప్పుడు ఈ సన్నివేశంలో అంత దూరం వెళ్ళదు, కానీ నీ ఎముకని ఇరిచేస్తా అంటారు కొంతమంది. కరెక్టే కదండి. గొడవైనప్పుడు ఎంత డీప్కి వెళ్తాం? గొడవైనప్పుడు ఎముకలు అన్నీ ఇరగొడతా అంటారు. మరి ఆయనకు మాత్రం ఎముకలు లేవా? ఆయన ఎముకలు ఇరగొట్టేటోళ్ళు లేరా? స్త్రీని అట్లా అంటారు. ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉన్న ఒక బయట చూపిస్తున్న ఒకటే ఒక కారణంగా నా ఎముకే బయట ఉన్నది, నా లోపల ఉన్న మాంసమే బయట ఉన్నదని అర్థం కాక ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి, ఇలాంటి చర్యలన్నీ కార్యాలన్నీ జరుగుతున్నాయి. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు కూడా అర్థమవుతుంది, ఇలా నా ఎముకల్లో ఎముక అని ఆదాంకి అర్థమవుతే స్త్రీకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ ఎముకే నీ ఎముక అని అర్థం అవ్వాలి కదండి. ఇప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం కూడా ఏమైనా చెప్తున్నప్పుడు నీ ఎముకనే కదా నువ్వు కొడుతున్నది, లేకపోతే నీ ఎముకనే కదా నువ్వు అవమానపరుస్తున్నది కదా, నీ మాంసాన్నే కదా నువ్వు ఇలా ట్రీట్ చేస్తున్నావు అని మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. తిరిగి మన భర్తలకి, ఇక్కడున్న ఇహలోకమైన భర్తకు అలా చెప్పగలిగితే పరలోకమైన భర్తకు కూడా మనం అలానే చెప్పగలుగుతాం. మనం చెయ్యని మిస్టేక్కి ఒకవేళ ఇప్పుడు ఒక స్టోరీ ఉన్నది, ఇప్పుడు మనం చెప్తాం. అంటే యోబు స్టోరీ కదండి. యోబు కథలో చెయ్యని తప్పుకి యోబు కొన్ని పరీక్షలు గుండా వెళ్తూ ఉన్నారు. చెయ్యని తప్పుకి మనం కూడా పరీక్షలు, చేసే తప్పుకి దెబ్బ పడుతూనే ఉంది, అవమానపరుస్తూనే ఉన్నారు. ఏది? మన భర్తలు. అసలు అలా జరగకూడదు. చెయ్యని తప్పుకు కూడా అదే జరుగుతూ ఉంది. మనకి దెబ్బ పడుతూ ఉన్నది, అవమానపరుస్తూ ఉన్నారు కొంతమంది. సో ఇలాంటి సన్నివేశంలో నుంచి ఎలా వెళ్తాం అనేది మనం చూడాలండి. సో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటిదంటే నేను నీలో నుంచే వచ్చా అనే మాట ప్రతిసారి మనం చెప్పగలగాలి, గుర్తు చేయాలి. ఎందుకంటే మర్చిపోతారు, పురుషులు అనేవాళ్ళు మర్చిపోతారు. దేవుడు కూడా మన అతిక్రమాలని బట్టి లేకపోతే ఆయన పరీక్షను బట్టి మర్చిపోయినట్టుగా ఉంటారనమాట ప్రభు. మన విషయం ఏంటంటే మనం ఇక్కడ ఉండి నేను నీలో నుంచే వచ్చా, నీ మాంసాన్నే నేను, నీ ఎముకనే నేను కదండి అని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. ఇప్పుడు అవమానపరిస్తే అవమానపరచు, ఎందుకంటే నువ్వు అవమానపరిచేది నన్ను కాదు, యాక్చువల్గా నిన్నే. ఎందుకంటే నీలో నుంచే కదా నేను వచ్చింది. నువ్వు నన్ను అవమానపరిస్తే నిన్ను నువ్వు అవమానపరుచుకున్నట్టే. ప్రభు ఒకవేళ మనల్ని అలా చేస్తున్నారనుకోండి, ప్రభు కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇజ్రాయేలైట్స్ అందరినీ ప్రభు ఒక దెబ్బేశారనుకోండి కదండి, పక్కనున్న అన్యులంతా ఏమంటారండి? వాళ్ళ సంఘాన్నే కొట్టాడు అనుకోరా అండి అందరూ? అవమానం ఉంటుంది ప్రభుకు కూడా, చాలా అవమానం అది. ఎందుకు మనం మన స్త్రీలని కొడతామో లేకపోతే తిడతామో, ఎందుకు ఇలా మనం అవమానపరుస్తున్నామో, రకరకాల విషయాల నుంచి వెళ్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మనము లోపల నుంచి వచ్చామని అర్థం అవ్వాలి, మన పురుషుల్లో నుంచి వచ్చామని అర్థం అవ్వాలి, ప్రభు అయిన దేవాదేవుడైన పురుషుల్లో నుంచి వచ్చామని అర్థం అవ్వాలండి ఈ విషయం. అందుకే ప్రభు కూడా ఒక మాట అంటున్నారు, ఇది ఒకసారి చదువుదాం. కీర్తనలు 22:17 వచనం చూస్తే, ఎలా అయితే నా ఎముకల్లో ఎముక అని ఆదాం అంటున్నాడో ప్రభు కూడా ఏమంటున్నారంటే
నా ఎముకలన్నీ చాలండి. ఇప్పుడు చూడండి, ఎముకలన్నీ లెక్కింపగలరంట. ఆ యొక్క అంతకుముందు ఆదాముకు తెలియలేదు, నాలో నుంచే బయటకు వచ్చిన ఎముక అని ఆదాముకు తెలియలేదు. ఏమైందా? నాలో నుంచి బయటకు వచ్చిన ఎముక అని ఆయనకి తెలియలేదు, ఆయన లెక్కింపలేదు. లేకపోతే ఇప్పుడు అవ్వకి ఆ టైంలో చాలా బాధలు ఉంటాయి, మనకు కూడా చాలా బాధలు ఉన్నాయి, లెక్కింపట్లేదు. లోపలున్న లెక్కింపట్లేదు, ఎట్ ది సేమ్ టైం లెక్క చేయట్లేదు అనమాట. ఈ రెండు మనకి ఇంపార్టెంట్. సో నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను అని చెప్పేసి తర్వాత ప్రభు అంటున్నారన్నమాట. అందుకే మనలో ఎన్ని ఎముకలు ఉంటాయండి? ఎవరికైనా తెలుసా నెంబర్? 206 ఎముకలు ఉంటాయి. ఇన్ని ఎముకల్ని లెక్కించగలుగుతున్నాం, బయట ఉన్న ఒక ఎముకని మనం గుర్తుపట్టలేకపోతున్నాం కదండి. బయట ఉన్న ఒకవేళ మనమే ప్రక్కట ఎముక అయితే ఏమైంది అసలు? ఉంచబ్బా, నేనేమన్నట్లేదు, ఉంచేసి ఫ్యాన్ ఉంచేసి వెళ్ళి కూర్చోను. ఓకే అండి, ఇవన్నీ మనం ముందే చూడాలండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కదా. అందుకే ఫ్యాన్ ఉన్నప్పుడు కూడా నేను ఆఫ్ చేయమంటున్నా, కానీ నాకు చెమటలు వస్తున్నాయని పక్క ఫ్యాన్ వేస్తూ ఉన్నారు. అందుకే సందీప్ అట్లా వస్తుంది. మనం ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు. మీరు లేచి ఇట్లా, మనం ఉన్నదే 5 ఒక లేచి ఇట్లా వెళ్తా ఉంటే అసలు నాకు నా మైండే పోతా ఉంది. అసలు నేను ఏం చెప్తున్నా నాకే అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఓకే, నో ప్రాబ్లం. సో ఆదాంకి తెలియలేదు బయటున్న ఎముక నాలో నుంచి వచ్చిన ఎముకని ఆయన అర్థం చేసుకోవట్లేదు. లెక్కింపలేకపోతా ఉన్నాడు, లెక్క చేయలేకపోతా ఉన్నాడు. ఇది నేను చెప్పాలనుకుంటా ఉంది. అందుకే మనం కూడా మన ఎముకల్ని ఒకవేళ లెక్కింపగలుగుతున్నామా ప్రభువులో ఉండి? ఇప్పుడు 206 అని ఎలా చెప్పారు? మనం గూగుల్ చేసి చెప్పగలుగుతున్నాం, కానీ ప్రభు మనలో ఉన్న ప్రతి బోన్కున్న వాల్యూ చెప్పగలరు ఒకవేళ. ఎందుకంటే పురుషుల్లో నుంచి స్త్రీ బయటికి వచ్చినా సరే, స్త్రీలో కూడా చాలా ఎముకల్ని, మళ్ళీ సేమ్ ఎముకల్ని లేకపోతే సృష్టించేశారు ప్రభు. ఆ ఎముకలన్నీ మనము లెక్కింపగలము అని చెప్పి ప్రభువే చెప్తున్నారనమాట. సో ప్రతి ఎముకకి వాల్యూ ఉన్నది. ఇప్పుడు ఈ లోకంలో స్త్రీలు మనం విన్నట్టు 8.2 బిలియన్ పీపుల్ కదండి. 800 కోట్ల పీపుల్ ఉంటే 400 మంది స్త్రీలే ఉంటారు. అంతమంది ఎముకలు ఉన్నాయి, 400 కోట్ల మంది ఎముకలు. సో అవన్నీ కూడా ప్రభు లెక్కిస్తున్నారు ఖచ్చితంగా. ఒక పురుషుడు లెక్కించినా లెక్క చేయకపోయినా ప్రభు లెక్కిస్తున్నారు, ఆ లెక్క చేస్తారు ఖచ్చితంగా. సో మన యొక్క రక్షణ అందులోకే ఉందన్నమాట, దాన్ని ఉద్దేశించే. సో ఇప్పుడు మనము ఎలా నిర్మించబడ్డాం కదండి? ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించారు అని చెప్పి దేవుడైన యెహోవా చెప్తున్నారు. సో ఎలా నిర్మించబడ్డాము అని చూస్తే యోబు 10:8 నుంచి 12 వచనాల్లో మనం చూస్తూ ఉంటే నేనే చదువుతా అండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించినవి. ఇప్పుడు మనం కూడా అనుకుంటాము, ఆదాంలోంచి ప్రక్కటెముక స్త్రీగా మార్చబడింది, స్త్రీగా నిర్మించారు ప్రభు అని మనకు అర్థమవుతున్నా, అసలు యాక్చువల్గా ప్రభు ఏం చేసి ఉండొచ్చు అనేది మనకు అర్థం అవ్వాలి కదండి. హస్తాలు, ఆయన హస్తాలతో నిర్మించబడ్డామంట మనము. అలాంటి వారికి అవమానం కలగవచ్చా? అవమానం కలిగే ఛాన్సే లేదు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి అంటున్నారు. సో పైనుంచి నరుడుగా లేకపోతే నారిగా ఉన్న మనల్ని ఈ భూమిలో ఉన్న మన్నునేసే కదండి మళ్ళీ కప్పింది. ఇప్పుడు లోపల ప్రక్కటెముకను తీశారు, కానీ బయట మాత్రం శరీరం మన్నుగానే ఉంది మళ్ళీ. అంటే ప్రభు మళ్ళీ కూడా ఎముకను తీసి మళ్ళీ మన్నుని కప్పి మనం స్త్రీనిగా చేశారు. స్త్రీకి ఉండే అవయాల దృష్ట్యా స్త్రీనిగా చేశారనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. 10వ వచనంలో ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివంట. అందుకే ప్రభు కూడా మన పోషణ చూస్తున్నారు, వాక్యం అనే పాలన ఇస్తూ ఉన్నారు కదండి. ఇప్పుడు కూడా మనం ఇంత కష్టపడి ఎందుకంటే ఇక్కడ కూర్చొని ఇవన్నీ చేయాలి కదా. ఇంత కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటి కష్టం అని చెప్పేసి కదా. చాలా కష్టంగా ఉంది అసలు. నైట్ నేను 1 o'clock వరకు కూర్చున్నా. ఎందుకంటే డాడీతో నాకు నేనే అన్నా, మండే పొద్దున్న స్త్రీలలో ఇంకా ఒక అవకాశం ఉంటే, నా డాడీ రావట్లేదని చెప్పినప్పుడు ఇంకొక అవకాశం ఉంటే నాకు ఇవ్వండి, ఎందుకంటే నా దగ్గర కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి స్త్రీలకు సంబంధించి, నేను అవి చెప్పదలుచుకున్నాను మన సంఘంలో. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఆపర్చునిటీ తీసుకునే లోపో లేకపోతే తీసుకునేటప్పుడు చెప్పాలని నాకు నేనే అనుకుని సబ్జెక్ట్ సాయంత్రం కల్లా క్లియర్ చేయలేకపోయినా. నేను ఈ సబ్జెక్ట్ని నైట్ 1 గంట వరకు కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు కూర్చొని మళ్ళీ పొద్దున్న లేచి రిహార్స్ చేసి అంత టెన్షన్గా ఉందన్నమాట. ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా శ్రమ ఉంది అందుట్లో.
సో మనం ఈ శ్రమంతా తీసుకుంటున్నాం కాబట్టి ఆ లోపల ఉన్న ఆత్మీయతను మనం కనిపెట్టాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇదే రిపీట్ అవ్వకూడదు. ఆ వాక్యం అనే పాల వలన పోషణతోటి పోషిస్తున్నారు మనల్ని ఎవ్రీడే. లేకపోతే మన పోషణకి మీనింగే లేదనమాట. నార్మల్ పాల వలన, పెరుగు వలన, వాటి వల్ల ఏం పోషణకి మీనింగ్ లేదు వాక్యం అనే పాలు మనలో లేకపోతే. తర్వాత జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నన్ను పేరబెట్టితివి. చిన్నప్పటి నుంచి అంతే కదండి. ఇప్పుడు పాపలు బాబులంతా చిన్న చిన్నగా ఉండి వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఆ కండని కదండి జున్నుగడ్డ పేరబెట్టినట్టు మన కండలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే మన మాంసము అలా ఏర్పడుతుంది అనమాట. ఒక యవ్వన ప్రాయంలోకి వచ్చేసి వెంటనే మనము ఆ యొక్క వివాహం అనే స్థితిలోనికి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ పిల్లల్ని గంటూ అలాంటి స్టేటస్లోకి ప్రభు మనల్ని తీసుకెళ్తా ఉన్నారు. 11వ వచనంలో చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి. ఇదే జరిగిందండి. ఆ ఎముకను తీసుకొని దానిపైన చర్మంతో మాంసంతో కప్పారంట మనల్ని. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. చూసారండి, ఎముకనే తీసుకొని మళ్ళీ ఎముకలతో మళ్ళీ నరములతో నన్ను సంధించారంట. అందుకే చాలా డిఫరెంట్గా ఉంది. పురుషుల్లో నుంచి ఎముకను తీసుకొని స్త్రీని మళ్ళీ ఎముకలతో సంధిస్తే ఎలా ఉంటుందండి? ఇలానే ఉంటాం అన్నమాట. అందుకే నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఎప్పటికీ ప్రతి పురుషుడికి ఉండేది ఏంటంటే, ఒక స్త్రీ ప్రభువుని చూసినప్పుడు, ప్రభు ప్రత్యక్షతలు పొందుకుంటున్నప్పుడు, ప్రభు యొక్క వెలుగును చూసినప్పుడు ఆమెకి ఎలా ఉన్నది అనేది నా డౌట్ అనమాట. ఇప్పుడు మీరు కూడా రేపు ఫ్యూచర్లో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు చెప్పాలి ప్రభు మీకు ఎలా కనిపిస్తున్నారో. ఇప్పుడు ప్రభు ఎలా కనిపిస్తారండి? అది ఎలా కనిపిస్తున్నారో అది మీరు చెప్పగలగాలి ఇక్కడ ఉండి. ఎందుకంటే మన సాక్ష్యాల టైంలో ఆ యొక్క కళలు, దర్శనాలు మీకు ఎలా కలుగుతున్నాయో కూడా చెప్పే ఛాన్స్ ఉండాలి. అది మేలులు ఫైన్, తర్వాత ప్రభు ఆ మేలుల్లో నుంచే ప్రభు వచ్చి మాట్లాడుతూ ఉంటారు మనతో. ఆ టైంలో మీరు వచ్చి దాని గురించి సాక్ష్యం చెప్తూ ఉంటారు. అప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నా ప్రభు మీకు ఎలా కనిపించారని చెప్పేసి, మీతో ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి. అంటే నాతో కూడా మాట్లాడుతున్నారు. ఒక స్త్రీకి ప్రభు ఎలా తన యొక్క పరిచయాన్ని చేసుకుంటున్నారు, ఉనికిని తెలియజేస్తున్నారని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే పురుషుడిగా తన ఆలోచనకి చాలా అతీతంగా ఉన్నది. ఒక స్త్రీతో ప్రభు ఎలా డీల్ చేస్తారని చెప్పేసి కదండి, అది మీకు ఆశ్చర్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు నువ్వు పురుషుడిగుండి పురుషులు నీలాంటి వాళ్ళని పురుషులుగా చేసావు, అది ఫైన్. మరి మమ్మల్ని మాత్రం నువ్వు పురుషుడిగా చేయలేదు, లోపలేదో ఆత్మను పెట్టి పురుషుడు అంటా ఉన్నావు. మాకేమో బయట స్త్రీ యొక్క అవయవాలతో మేము నాకు అసలు అర్థమే కావట్లేదని మనం అనుకుంటా ఉంటాం కదా. ఒకరోజు కనిపించినప్పుడు నువ్వు ఎలా కనిపిస్తావో మాకు తెలియదు, పురుషుల్లానే కనిపిస్తారు ఆబ్వియస్లీ. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఓహో నా లోపల అదే ఉందని. కానీ నాకు ఇన్ని అవయవాలు పెట్టి నన్ను ఇంత గోత్రూ చేస్తున్నా నువ్వు, నీ యొక్క ప్రణాళిక నాలో ఎలా ఉందో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే పురుషుడేమో డైరెక్ట్గా నీలా ఉన్నాడు, నేనేమో లోపల ఉన్న పురుషుడిని తెలుసుకొని మళ్ళీ నిన్ను తెలుసుకోవాల్సి వస్తూ ఉంది. ఎంత కష్టమండి స్త్రీలకి. లోపల మీరు మీ యొక్క పురుషుల్ని అర్థం చేసుకొని మళ్ళీ బయట పురుషుడైన యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే 2 steps వేయాలి మీరు. అందుకే మొన్న చెప్పినట్టు ప్రభు అందుకే ఇంతటి కష్టమైన స్టేట్లో స్త్రీ ఉంది కాబట్టి ఆయన డైరెక్ట్గా ఆమెని హృదయం అనే స్టేటస్లో పెట్టారు కదండి. నేను ఆ రోజు కూడా చెప్పా, సున్నత అనే స్టేజ్ మీకు లేదు, మీరు డైరెక్ట్ హృదయ సున్నతి పొందిన వాళ్ళు అనమాట. అది గ్రేటెస్ట్ మర్మం ఎవర్. ఈ యొక్క భూమిలో జరుగుతున్న ఒక గ్రేటెస్ట్ విషయం ఉందంటే మీకు హృదయ సంబంధమైన సున్నతే మొదటి నుంచి కూడా. అది గుర్తుపెట్టుకోవాలండి మనం. ఇది బేస్. ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకుంటే మనం ఆల్రెడీ ఇంత కష్టంలో ప్రభు మనకి ఎంత నెమ్మదిని ఇచ్చారనేది అర్థమవుతుందండి కదండి. మనలో పురుషుడిని అర్థం చేసుకొని బయట పురుషుడైన యేసయ్యని అర్థం చేసుకునే లోపే లైఫ్ టైం అయిపోతుంది మనది. ఇంకా మనకున్న బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు బయట సున్నతి పొందాల్సిన అవసరంలా, మీరు లోపల సున్నతి పొందితే చాలు, హృదయ సంబంధమైన సున్నతి. అందుకే 12వ వచనం అంటున్నారు, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. ఇది ఇంపార్టెంట్. ప్రభువు ఎట్లయితే ఆదాముని చేసి జీవాత్మ ఊదారో స్త్రీని చేసి కూడా జీవాత్మ ఊదు ఉండాలి కదండి. ఇంతే సేమ్. ఇప్పుడు మనం రేపొద్దున మనం వాక్యాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా జస్ట్ మనము ఎగ్జాంపుల్స్ తీసుకొని మన యందే వాటిని పొందుపరుచుకుంటూ ఉంటాం. క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ దేవుడు ఏం చేస్తున్నాడో మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. జీవంని మనకు అనుగ్రహించారు, జీవాత్మ ఊదారు, మనకి కృప చూపిస్తున్నారు. స్త్రీలకి అత్యంత కృప ఉంటుంది, పురుషుల మీద 1 step ఎక్కువే ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ ఆ సెకండ్ లెవెల్లో చూపెట్టాలి ఆయన కృప కదండి. హృదయం, అందుకే హృదయం స్త్రీలది తొందరగా కదిలింపబడుతుంది. ఎందుకంటే ఇక్కడే మాట్లాడుతూ ఉంటారు, డైరెక్ట్ బయట మాట్లాడరు జనరల్గా ప్రభు. పురుషులకైతే బయట శరీరాన్ని ఎలివేట్ చేసి తర్వాత వాళ్ళ శరీరంతో ఏం చేయలేరని వాళ్ళకి అర్థం చేయించి అప్పుడు వాళ్ళని హృదయం స్టేట్లోకి తీసుకెళ్తారు పురుషులనైతే. స్త్రీలను అనుకోండి శారీరకంగా ఎలివేట్ చేసేది ఏం లేదు స్త్రీలకి, డైరెక్ట్ హృదయంతో మాట్లాడుతూ ఉంటే హృదయంలో నుంచి వచ్చిన ఒక భావాలనే మీరు మీ శరీరం ద్వారా చేస్తూ ఉంటారనమాట. ఇది స్త్రీలకు ఉన్న గొప్పతనం.
అందుకే నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతీవి అని చెప్తున్నారు. అందుకే ఎప్పుడు తన సంరక్షణ చేత మన ఆత్మల్ని కాపాడుతూ వెళ్తున్నారనమాట ప్రభు. సో ఇలా నిర్మించారనమాట. అయితే ఇంకొక రకమైన నిర్మాణం ఉన్నది. అదేంటిదంటే కీర్తనలు ఇంకో చోటు ఉంది ప్రభు మనల్ని ఎలా నిర్మించారో ఇంకో డిఫరెంట్గా. కీర్తనలు 139:15 వచనం చూస్తే అండి, నేనే చదువుతుంది 15:16లో, నేను రహస్యమందు పుట్టిన నాడు, అంతే కదండి, మనమంతా రహస్యంలో నుంచే పుట్టాం యాక్చువల్గా. భూమి యొక్క అగాధ స్థలముల్లో, ఒకవేళ భూమిలో లోపలికి వెళ్తే మనము అక్కడ చేశారంట మనల్ని యాక్చువల్గా. అక్కడున్న మంటిని తీసుకొని విచిత్రంగా నిర్మింపబడినాడు. మనమంతా చాలా విచిత్రంగా నిర్మింపబడ్డాం. ఒకళ్ళొకళ్ళే మనకి తెలియలేదు కదండి. మనం తెలుసుకునే టైంలో, ఇప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ వచ్చేసి తెలుసుకునే టైంలో ఏంటి పక్కన వాళ్ళు ఇంత విచిత్రంగా ఉన్నారని అర్థమవుతూ ఉంటుంది మనకి, మనలానే లేరేంటి అని చెప్పేసి. నా కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేనంట. ప్రతి ఎముక ఆయనకి తెలిసి ఉన్నదండి. సో ఏ ఎముకకి అవమానం జరగదు, అది గుర్తుంచుకోవాలి. ప్రతి స్త్రీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పురుషుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ ఎముక కూడా ఆయనకి తెలిసి ఉండలేదు, ఏ ఎముక కూడా అవమానం నొంది ఉండడానికి ఇక్కడ లేదు. అదొకటి గుర్తుంచుకోవాలి మనం ఖచ్చితంగా. సరే అండి. తర్వాత 16వ వచనంలో, నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. సో మనం కూడా చిన్నప్పుడు ఆ యొక్క పిండమే ఇంకా షేపే రాకముందే ఉన్నప్పుడు ఆయన కన్నులు మనల్ని చూస్తూనే ఉన్నాయంట. ఎప్పుడు నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితంలో ఆయనంట. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఒక్క డే కూడా మనం స్పెండ్ చేయకముందే అన్ని డేస్ని ఆయన గ్రంథంలో రాసేసారంట. అందుకే కింద ఫుట్ నోట్ ఒకసారి చదవండి. లిఖితములు ఆయను అనే దగ్గర నెంబర్ 1 అని ఉంది కదా కింద. చూడండి, ఇది ఇంకా పర్ఫెక్ట్గా ఉంది. ఒకటైనా కాకమునిపే దినము నా అవయములలోని దినదినము నిరూపింపబడుచుండగా. చూడండి, అవయాలు ప్రభు నిరూపిస్తూ ఉన్నప్పుడే ప్రతి దినము గ్రంథంలో లిఖితంలో అయినాయి అంట. చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకి. సో మనల్లో కూడా ఒక అవయవం, ఒకవేళ నిర్మింపబడిన మన అవయవాలు ఏమన్నా పాడవుతున్నా, ఒకవేళ అవయవం సడన్గా మనకి వేరే విధంగా కాకపోయినా విరగ్గొట్టబడినా సరే, ప్రభు అంటున్నారు అవి మళ్ళీ నిరూపింపబడతాయి, అవి మళ్ళీ నీ గ్రంథంలో లిఖిస్తా అంటున్నారు. ఫస్ట్ లిఖించబడ్డాయి. మన జర్నీలో జరిగే ప్రతిదీ కూడా ఒకవేళ అటు ఇటుగా అయినా సరే, ఒకవేళ పొరపాటున ఎముక విరుగుద్ది కదండి, అప్పుడు ఏం చేయగలం మనం? ఎముక విరుగుతుంది, కానీ మళ్ళీ దాన్ని కట్టి మళ్ళీ నిరూపించి మళ్ళీ ప్రభు ఆ గ్రంథంలో లిఖింపజేస్తున్నారు. ఈ ఎముక ఎందుకు విరిగింది, ఈ విరిగిన దానికి పర్యవసానాలు ఏంటి, ప్రతి దానికి ప్రభు తన యొక్క ఫలాన్ని ఇస్తారు, ప్రతిఫలాన్ని ఇస్తారు, తీర్పునిస్తారు ప్రతిదానికి కదండి. అలాంటి విషయాల్లోంచి ప్రభు మనల్ని తీసుకెళ్తారు. ఇలా మనం నిర్మాణం అయ్యామంట. సింపుల్గా అట్లా ఆదాంలోంచి ప్రకటముఖం తీసేసి స్త్రీనిగా చేసేలా తన స్వహస్తాలతో చేశారనమాట మనల్ని. అలాంటి వాళ్ళు మనకి ఇంకా అలాంటి ఎముక స్టేట్లో ఉన్న మనల్ని ఎవరన్నా టక్మని అవమానపరచగలరు? మనకేమైనా లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్, ఇది చేయాలి అది చేయకూడదని ఎక్కడున్నాయండి ఇవన్నీ కదా? ఎవరు మన మీద తీర్పు తీర్చని అవకాశమే లేదు మనకి. ఇలా నిర్మించబడ్డాం ఎముకగా, ఎంతో హై లెవెల్లో నిర్మించబడ్డాం, ఎంతో రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాం మనం ప్రభు దృష్టిలో కదండి. ఆ రెస్పెక్టబుల్ ఆ పొజిషన్ని ఎలా అటైన్ చేయగలం? ఆ గౌరవం తిరిగి ఎలా వస్తుంది మనకి? పోయిన గౌరవం ఉన్నది, గౌరవంగానే బతుకుతున్నాం, అయినా ఒకడు వచ్చి గౌరవించాడు మనల్ని. కానీ గౌరవం తిరిగి ఎలా పొందుకోగలం అంటే ప్రభువులోనే. వాక్యం మీలోంచి వెలువడుతూ ఉందనుకోండి, ఆటోమేటిక్గా వాక్యాన్ని ఎవరైనా దూషించగలరా అండి? దూషించలేవు. ఈ ఎముకకి ఆటోమేటిక్గా వాల్యూ ఉంటుంది. మన నోట్లోంచి ఎవ్రీ టైం వాక్యము వద్దన్నా కాదన్నా అవునన్నా ఎట్లయినా వెలువడుతూ ఉందనుకోండి, ఎవరు దూషించలేరు మనల్ని. ఇంకా రెస్పెక్ట్ డబల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా నిర్మించిన మనల్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనమందరము అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, అది గొప్ప ఆశీర్వాదం కదండి. ప్రభు మనల్ని ఎట్లయితే చిన్నపిల్లల్లా పుట్టించారో మనకి పిల్లలు ఇస్తున్నారు. అందుకే ఒక మాట అంటున్నారు ప్రసంగి 11:5లో, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు కదండి. చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో నీకు తెలియదని ప్రభు అంటున్నారు. అసలు ప్రతి మదర్కి తెలుసండి ఈ సన్నివేశం కదండి. ప్రతి మదర్కి తెలుసు చూలాలి గర్భంలో ఎముకలు ఎలా రేజ్ అవుతున్నాయో, ఆ బిడ్డను మనం ఎంత పరిశీలనగా పరీక్షిస్తూ ప్రేమగా చూసుకుంటామో
లోపల ఉన్నప్పుడు ప్రతి ఎముక ఎలా ఫామ్ అవుతుందో మనకు అర్థమవుతుందండి. 5వ నెల వచ్చి టిఫా స్కాన్ తీసే వరకు కూడా అవయవాలు ఫామ్ అయ్యి ఉండవు, బోన్స్ ఫామ్ అయ్యి ఉండవు యాక్చువల్ కదండి. అంతటి లోతులోనికి తీసుకెళ్తాను అన్నమాట ప్రభు. సో ఇలాంటి స్థితి ఒక స్త్రీ కలిగి ఉన్నప్పుడు మనం ఎంతటి గొప్ప స్టేట్లో ఉండాలండి. మనము పురుషుడికి సహాయంగా ఉంటున్నాం, ఆయన ఎముకల్లాగుండి ప్రతి పని చేసుకుంటున్నాం, మళ్ళీ ఆయనకే మనం పిల్లల్ని కానీ ఇస్తున్నాం కదండి. ఇవన్నీ చేస్తున్నాం. మనం ఎంతటి ఘనమైన స్టేట్లో ఉండాలి. ప్రతి ఎముకలో నుంచి ఎముకొచ్చి ఈ ఎముక మళ్ళీ ఇంకో ఎన్నో ఎముకలకి జన్మనిస్తూ ఉంది. ఇది ఎలా సాధ్యపడతా ఉందండి? ఇంతటి వాల్యుబుల్ అనమాట మనం ప్రభు దృష్టిలో. ఇదేమట్లా సింపుల్గా జరిగిపోట్లా ఇవన్నీ. అందుకే ఇలా ప్లస్ ఈ చూలాలి గర్భం అంటే స్త్రీ యొక్క గర్భమందు బాబులు పాపలు పుడుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, గర్భం అంటే మన దగ్గరే లేదు. పోనీ ఫస్ట్ ఆదాము ఎక్కడి నుంచి పుట్టి ఉండాలి కదండి. ప్రభువుల్లో కూడా ఎక్కడో అంటే ఆయనకి స్త్రీ గర్భంలాగా ఉండదు ఆయన పొజిషన్ కదండి. బట్ ఆయనలో నుంచే పుట్టాడు ఆదాము కూడా. ప్రతి ఒక్కరు మనం అందరం కూడా కనిపించడానికి ఇట్లా గర్భంలో నుంచి బయటకు వస్తున్నట్టు తెలుసున్నా ప్రతి ఒక్కరు ఆయనలో నుంచే పుట్టారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా అంటారు కదండి, రక్త మాంసముల వల్ల కానీ శరీరేచ్ఛల వల్ల కానీ మనం పుట్టలేదంట. ఏదో పెళ్లి చేసేసుకొని మనం టక్మని పిల్లల్ని కంటాం అలా కాదు ప్రభు మనల్ని చేసింది. అది మనం అనుకుంటాం అలా జరుగుతుంది అని చెప్పేసి, అలా కాదు ప్రభు. ప్రతి ఒక్కరిని తన సంకల్ప ప్రకారం చిత్త ప్రకారం యేసుక్రీస్తు యందు జగత్పునాది వేయబడక మునిపే మనల్ని నిర్ణయించి పిలుస్తూ పంపిస్తున్నారు మనల్ని అందరినీ. ఇక్కడ ప్రతి పురుషుడిని స్త్రీని అంత ఈజీగా రావట్లేదు. సో అందుకే గర్భము ఎలా ఉంటుందనేది చూస్తే భూగర్భం ఉంది, సముద్ర గర్భం ఉంది, పాతాళ గర్భం ఉంది, అరుణోదయ గర్భంలో నుంచి వస్తూ ఉంటాయి. ఇంకా గర్భాలయమే ఉంది. మనం గర్భాలయంలో నుంచి వచ్చామనుకుంటున్నాం. ఇంకా ఈ భూలోకంలో కూడా ఇన్ని ఉన్నాయి, ఇన్ని గర్భాలు. ఇప్పుడు సముద్ర గర్భంలో నుంచి మనకి తెలుసు కదండి, రకరకాలైన చేపల్ని మీకు మీరే నిర్మించుకోండి అంటే అవి చేసేస్తున్నాయి, పుట్టిస్తూ ఉన్నాయి అవన్నీ కదండి. భూమి ఈ చెట్లన్నింటినీ పుట్టించేసింది. వాటి గర్భంలో నుంచే జరుగుతున్నాయి ఇవన్నీ. మనం అనుకుంటూ ఉంటాం ఈ గర్భమే అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఈ గర్భం ఎంత వాల్యుబులో ప్రతి గర్భం కూడా అంతే వాల్యుబుల్ అనమాట. అసలు యాక్చువల్ గర్భం ప్రభులోనే ఉన్నది. ఈ గర్భాలన్నింటినీ చేసిన ప్రభు గర్భం అదే గర్భాలయం అని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వేరే రకంగా మనం ప్రభు గర్భం అని చెప్పలేము ఆబ్వియస్లీ. అందుకే గర్భాలయంలో ఉన్న ప్రభువే ఇవన్నీ చేస్తున్నారనమాట. ఈ గర్భాలన్నింటినీ నిర్మించి ఆ పాతాళ గర్భంలోనికి మనకి వెళ్ళనీయకుండా ఈ మిగతా గర్భాల్లో నుంచి మనల్ని అన్నింటినీ నేర్చుకోమంటున్నారనమాట చూస్తూ. ఓకే అండి. ఇప్పుడు అందుకే కొన్ని మంచి విషయాలు ఏంటంటే సామెతలు 15:30లో కన్నులు ప్రకాశము చూచుట హృదయంనకు సంతోషకరం అంటండి. అందుకే మన కన్ను కూడా చూసే ప్రతిదీ ఒక ప్రకాశవంతమైన విషయాన్ని చూస్తున్నాం అనుకోండి మనము, అది హృదయానికి సంతోషం అంటండి. అందుకే మీరు అంటే నా దృష్టిలో స్త్రీలంతా హృదయం స్టేట్లోనే ఉన్నారు కాబట్టి మీ కన్ను మంచి చూస్తే ప్రకాశవంతమైన ప్రతిదాన్ని చూస్తే హృదయానికి సంతోషం వేస్తుంది ఆటోమేటిక్గా. అందుకే చూడండి, ఈ సృష్టిలో ఏమైనా చూసిన వెంటనే ఫస్ట్ సంతోషించేది ఎవరంటే స్త్రీ సంతోషిస్తుంది. పురుషుడికి అసలు యాక్చువల్గా అది అర్థం కాదు. ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని నేను అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఒక పువ్వుని చూస్తే లేకపోతే ఏమన్నా మంచి ఒక ఎసెన్స్ మీరు ఏదైనా చూసిన వెంటనే సంతోషపడతారు ఫస్ట్. అదే పురుషుడికి అది కొన్ని 100 సార్లు చూడాల్సి వస్తుంది అదే విషయాన్ని సంతోషపడటానికి. ఎందుకంటే ఆయన హృదయంలోకి వెళ్ళి అది సంతోషమని ఆయనకు అర్థమయ్యే టైంలోనే చాలా టైం పడుతూ ఉంది. ఇదనమాట స్త్రీకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత అది. అందుకే సంతోషకరము. మంచి సమాచారము ఎముకలకి పుష్టి అంట. ఇప్పుడు చూడండి, మనం కూడా మంచి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నాం, అది పక్కన వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అనుకోండి, మన ఎముకలకి ఏంటంటే అది స్ట్రెంగ్త్. నేను కూడా యాక్చువల్గా ఇవాళ చెప్దామనుకున్న ఈ మెసేజ్ కూడా నా ఎముకలకి స్ట్రెంగ్త్లా ఉందన్నమాట. నాకు తెలీదు ఏం జరుగుతుందో ఒక స్త్రీలో, బట్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి పురుషుల్లోనే స్త్రీ ఉన్నది, ఆ స్త్రీయే బయటకు వచ్చున్నది. నేను కూడా నాలో ఉన్న స్త్రీ ఏంటిది అని తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు యాక్చువల్గా మనకున్న ఈ స్త్రీల మైత్రి కూడా ఒక గొప్ప అవకాశంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి పురుషుడు తనలో ఉన్న స్త్రీని తెలుసుకోవాలి, ఆ స్త్రీ బయటికి వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ప్రతి స్త్రీ తనలో ఉన్న పురుషుడిని ఎరిగి ఆ పురుషుడు బయట ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఆయనలో నుంచి నేను వస్తే ఎలా ఉంటుంది, ఆ ఎముకనే నేనైతే ఎలా ఉంటుందని తెలుసుకోవాలండి. ఇదే మర్మం. ఈ మర్మాన్ని కానీ మనం తెలుసుకోగలిగితే మన యొక్క ఇండిపెండెంట్ లైఫ్ అయినా, ప్రభులో ఇండిపెండెంట్ లైఫ్ అయినా, భార్యాభర్తల లైఫ్ అయినా, లేకపోతే మనం ముందు చెప్పుకున్నట్టు అత్త కోడల లైఫ్ అయినా, ఎలాంటి
పరిచయమైన ఎలాంటి రిలేషన్ అయినా ఒక స్త్రీతో జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక ప్లాన్ అర్థమైపోతుంది అనమాట. ఈజీగా మనం దాన్ని ట్యాకిల్ చేయగలుగుతాం. లేకపోతే అర్థం కాదు, అరే అనేస్తున్నారు, మన జీవితం ఇంతేనేమో, సర్లే స్త్రీగా పుట్టినందుకు ఏం చేయగలం, ఇంతేనేమో నా లైఫ్ అనుకుంటా ముందుకెళ్తాం తప్ప, ఈ మర్మాలు అర్థమైనప్పుడు మనం కోఈక్వల్ అని అర్థమవుతుంది. సేమ్ రెస్పెక్ట్ ప్రభు ఈ భూలోకంలో ఉన్న పురుష స్త్రీకి సేమ్ రెస్పెక్ట్ ఉందని మనకు అర్థమవుతుంది. సేమ్ ఎముక, ఎలాంటి తేడా లేదు. ఆయనలో ఎముకలు ఉన్నాయి, అదే ఎముక ఉన్నాయి మన దగ్గర కూడా, సేమ్ రెస్పెక్ట్. మరి ఎందుకు తేడా ఉంటుంది అనేది గ్రహించాలి కదండి. స్త్రీగా పుట్టిన మనం ఖచ్చితంగా గ్రహించాలి. అందుకే సామెతలు 14:30 సాత్వికమైన మనస్సు అంట శరీరంకు జీవం అంట. అంటే మంచి మనస్సు. ఇప్పుడు చూడండి, శరీరం స్టేట్లో మీరున్నారు, మన జర్నీ ఎక్కడికి ఉందండి? మనసు లెవెల్కి వెళ్ళాలి మన జర్నీ, అంతే కదండి. మనం అందరం నెంబర్ 2 సర్కిల్ అయిన శరీరం స్టేట్లో ఉంటే నెంబర్ 3 సర్కిల్ అయిన మనసు స్టేట్లోకి వెళ్ళాలి. మీరు ఒకవేళ మంచి మనసుని పెట్టుకున్నారనుకోండి, అది శరీరానికి ఏమవుతుంది? జీవం అవుతుంది అనమాట. మనసుని కేంద్రీకరిస్తే ప్రభు యందు, ఇప్పుడు అర్థమవుతుంది. మీరు కొన్ని వారాలుగా డాడీ ఎప్పుడైతే ఒక 4 వీక్స్ బ్యాక్ స్టార్ట్ చేశారో, మళ్ళీ రీస్టార్ట్ లాగా చేసినప్పుడు మీరు మనసు కేంద్రీకరించగలుగుతున్నారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి ఉండగలుగుతున్నామండి ఖచ్చితంగా కదండి. ఇవన్నీ మళ్ళీ చేయగలుగుతున్నాం, డెవలప్ అవుతూ ముందుకెళ్తా ఉంది కాబట్టి మన శరీరానికి అది ఖచ్చితంగా జీవము. సో మత్సరము, ఒకవేళ అసూయ ఉందనుకోండి, ఇది ఎందుకు చేస్తున్నాం, చేయలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, అసూయ పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదండి. వీటిల్లో ఇంకేవేవో అసలప్పుడు చేయలేదు, వచ్చిన అవకాశాలని మళ్ళీ వేరువేరుగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు అసూయతోటి. ఈ ఎన్వి అంటారు అనమాట ఇంగ్లీష్లో. సో ఈ మత్సరము ఎముకలకు కుళ్ళు అండి. ఇది ఎముకల్ని కుళ్ళింపజేస్తుంది, కుళ్ళంతా బయటపడుతుంది ఆటోమేటిక్గా. ఎముక కుళ్ళిపోతే ఎలా ఉంటుందో చూసే ఉంటారు కదండి చాలామంది. ఒకవేళ గ్యాంగ్రీన్ లాంటిది వచ్చిందనుకోండి, బయటున్న మాంసం అంతా ఫస్ట్ కుళ్ళి ఎముక బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందండి అప్పుడు? చర్మం అంతా కొంచెం వెనక్కి వెళ్ళిపోయి అలా ఉంటుంది కుళ్ళు. సో ఆ కుళ్ళుతో మనం ఉండకూడదు. అందుకే ఇక్కడ భార్యాభర్తల సంబంధంలో కూడా ఒకటి ఏంటంటే, మనం అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే, సామెతలు 12:4 సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అంట. ఇప్పుడు ఫర్ సపోజ్ మన యాక్టివిటీస్ ద్వారా, మన చర్యల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన యొక్క సమాచారాల ద్వారా మనం సిగ్గు తెస్తున్నాం అనుకోండి మన భర్తకి, అదేమవుతుందండి? అది ఎముకలకు కుళ్ళు అవుతుందట. మన ఎముకలకి కుళ్ళు, ఎట్ ది సేమ్ టైం భర్త ఎముకలకి కుళ్ళుగా మారుతాం మనం. చూసారండి ఎలా ఉందో? భర్త భార్య ఇద్దరు కుళ్ళుతో ఉన్నప్పుడు ప్రభు ఎముకలకి కుళ్ళు అయిపోతాం మనం అంతా, అంతే కదండి. సో అలా కుళ్ళు పట్టనివ్వకుండా మన యొక్క శరీరాన్ని, హృదయాన్ని, మనసుని, ఈ 3 సర్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 యాంగిల్స్, వీటిల్లో మనం ఎక్కడెక్కడ ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. ఇది శరీర కార్యమా, ఇది హృదయానికి సంబంధించిన కార్యమా, ఇది మనసు సంబంధించిందా? ఈ 3 మనకు అర్థమైనప్పుడు మనము ఆ జీవనంలోనికి ఆటోమేటిక్గా ప్రవేశిస్తామండి. అందుకే 17:22 సామెతలే, సంతోషం గల మనసు ఆరోగ్య కారణం అంట, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుందంట అండి. అందుకే మన మనసు ఇక్కడ పెట్టి ఈ 1.5 hour ప్రభుల్లో ఉన్నప్పుడు మన మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. హృదయాన్ని మొత్తానికి కన్విన్స్ చేసి దాన్ని ఒప్పించి మనం ఇక్కడికి వచ్చాం. అందరం అదే చేసింది. మీరు నమ్మినా నమ్మపోయినా మీ హృదయాన్ని ప్రేరేపింపబడజేసి మీరు మీ మనసుని ఇక్కడ కేంద్రీకరించే వచ్చారు. మీరు శరీరాన్ని కూడా తోడుకొని వచ్చేసారు ఇక్కడికి. అందరం 3 వచ్చి ఇక్కడ కూర్చున్నాయి. ఇప్పుడు కూర్చున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? అది ఆరోగ్య కారణం అంట, సంతోషకరమైన మనసు. నలిగిన మనసు ఏమవుతుందంటే ఎముకల్ని ఎండిపోజేస్తుంది. నలిగిపోయి ఉంటాం, మనసు రాలేము కొన్నిసార్లు కదండి. హృదయం ఎంత ప్రేరేపించుకున్నా గుడికి రాలేము, లేకపోతే ఈ వాక్యంలో పాలు పొందలేము మనం. అదేం చేస్తుంది? చాలామంది బాధతో ఉంటారు, ఇళ్లలోనే ఎండిపోజేస్తూ ఉంటుంది కొంచెం ఒక రకంగా కదండి. అందుకే ప్రభు అంటున్నారు, అంటే ఏహెచ్కేల్ గ్రంథంలో ఇది చాలా పెద్ద ఎత్తున జరిగిన 37 అధ్యాయం 1-11 అక్కడ చాలా ఎముకల్ని చూపిస్తున్నారు, ఎండిపోయిన ఎముకల్ని. ప్రభు ఇవన్నీ ఎండిపోయిన ఎముకలు కదా, ఒకవేళ ఇవి జీవిస్తే ఎలా ఉంటుందో నువ్వు చెప్పగలవా అని ఏహెచ్కేల్ గారిని అడిగితే ఏహెచ్కేల్ గారు అంటున్నారు, ప్రభు అది నీకే తెలియాలి అంటున్నారు అనమాట. ఒకవేళ ఈ ఎండిపోయిన ఎముకలన్నీ జీవిస్తే ఎలా ఉంటుందో నువ్వు చెప్పగలవా అంటే, నీకు తెలుసు అంటే ప్రభు అంటున్నారు, ఇవి అన్నిట్లోకి జీవాత్మని నేను పంపిద్దాం అనుకుంటున్నా, నువ్వు ప్రవచించు అని అంటున్నారనమాట. ఇప్పుడు మన దగ్గర కూడా ఎండిపోయిన ఎముకలు కదండి, కుళ్ళు పట్టిన ఎముకలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిట్లో నుంచి మళ్ళీ జీవాత్మ పొందితేనే ఆ కుళ్ళుకి మళ్ళీ జీవం వస్తుంది, మళ్ళీ మాంసం ముద్దలా తయారవుతుంది, ఎముక బలంగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ
ఈ ఎండిపోయే చేసిన స్థితి నుంచి జీవంలోకి వెళ్ళే స్థితిలోకి మనం వెళ్తాం అన్నమాట. సో ఎముకలకు జీవాత్మను అనుగ్రహిస్తారు. అందుకే కీర్తనలు 38:3 కూడా నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరాన్ని విడిచిపోయిందంట. సపోజ్ మనం దేవుని కోపానికి బాధితులు అవుతున్నాం అనుకోండి, ఇంత చేసి ఇన్ని తెలుసుకుంటాం, మనం ప్రభులో లేమనుకోండి, ఫస్ట్ ఆయన కోపం వస్తుంది. కోపం తర్వాత ఉగ్రత వస్తుంది. ఉగ్రత లెవెల్ దాకా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఉగ్రత వచ్చిన తర్వాత ఎంత వెనక్కి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నా ప్రభు మన మాట వినే స్టేజ్లో ఉండరు. ఎందుకంటే ఉగ్రత అనే స్టేజ్ ఎలా ఉంటుందంటే ఒక శాపంలా ఉంటుంది అనమాట, ఒక పనిష్మెంట్ అనమాట. ఉగ్రతలో ఉన్నప్పుడు ఆయన ఎవరి మాట వినరు. ఆ మద్యపు పాత్రని, కోపంతో నిండిన లేకపోతే ఉగ్రతతో నిండిన మద్యన పాత్రని తాగిచ్చేస్తూ ఉంటారు. అది పురుషులకైనా స్త్రీలకైనా. ఆయన ఊరుకోడు. అందుకే ఆయన కోపంతో ఉన్నప్పుడే, ఒక దెబ్బ ఇట్లా కొట్టినప్పుడే మనం సెటరేట్ అయిపోవాలి. ఆయన ఉగ్రతలోకి వెళ్ళే స్టేజ్లోకి మనం వెళ్ళకూడదండి. అందుకే మన చిన్న చిన్న ఈ శారీరక రుగ్మతల వల్ల ఆయన కోపం వచ్చిందని వెంటనే మనకు అర్థమైపోవాలి. మనకి ఆత్మ పరిశుద్ధాత్మ వెనువంటే ఉండి చెప్తూ ఉంటారు మనకి. అసలు స్త్రీలకైతే ఇంకా ఉట్టిగా చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నెంబర్ 2 స్టేజ్లో ఉన్నారు. హృదయం స్టేట్లో ఉన్న స్త్రీకి ఆత్మ పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ అది. ఎందుకంటే వాళ్ళ సున్నత అక్కడ జరుగుతూ ఉన్నది. వాళ్ళకి అక్కడికి వచ్చేసి ఆత్మ పరిశుద్ధాత్ముడు చెప్తా ఉంటారనమాట, లేదు నువ్వు శారీరకమైన విషయాలు ఆలోచిస్తాను, లేదు నువ్వు ఆల్రెడీ 2nd స్టేజ్లో ఉన్నావు, నువ్వు వెళ్ళాల్సిన స్టేజ్ నెంబర్ 3కి వెళ్ళాలి, మనసు స్టేజ్కి వెళ్ళాలి, నువ్వు మనసునే కేంద్రీకరించు ప్రభు దగ్గర అని ఎప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట. అందుకే అక్కడ అంటూ ఉన్నారు, నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదంటండి. ఇదే జరుగుతుంది. ఇప్పుడు మనకు ఎందుకు స్వస్థత లేదు? ఇది ఓన్లీ ఎముక మీదే స్వస్థత కాదు, ఓవరాల్ బాడీ అంతా. ఎందుకు పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ స్వస్థత లేదంటే మన పాపాలని బట్టే. మనం పాపం చేసాం కాబట్టి స్వస్థత లేదు. కీర్తనలు 109:18 పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపాన్ని ధరించుకున్నాడంట. మన పాపం చేయబట్టే మన శాపాన్ని ధరించేసుకుంటున్నామండి. ధరించుకొని అది నీళ్ళ వల్లే కడుపులోనికి చొచ్చి మన కడుపులోకి వెళ్తుందంట శాపం. తైలం వల్లే మన ఎముకల్లో చేరుతుందంటండి. ఇది ఎలా ఉంది చూసారండి? మనం పాపం చేస్తే పాపం శాపంగా మారి మన కడుపులోనికే చేరి మన ఎముకల్లోకి వెళ్తుందంటండి. ఎముకని ఎలా తయారు చేశారో ప్రభు మనం క్లియర్గా చూసాం. ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా ఆయన తయారు చేసిన ఎముకల్లోకి మనం ఆ యొక్క పాపం ద్వారా వచ్చిన శాపాన్ని తీసుకెళ్ళిపోతున్నాం, ఇంజెక్ట్ చేసుకుంటున్నాం మనమే దానికి ప్రాబ్లమాటిక్. అందుకే ఏహెచ్కేఎల్ గ్రంథము 32:27 కూడా అక్కడ ఒక మాట లాస్ట్ లైన్లో ఉంటుందండి, వారి దోషము వారి ఎముకలకు తగిలినంట. సో ఇక్కడ 3 చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం చేసే పాపాల వల్ల శాపం వస్తుంది, శాపం వల్ల మనం దోషంలోకి వెళ్తున్నామండి, దోషిగా మారిపోతూ ఉన్నాం. వీటిలన్నిటిలో నుంచి మనం మారాలి అంటే ప్రభు అంటున్నారు, సామెతలు 3:7 చూద్దామండి ఒకసారి. చాలండి. అందుకే మనం జ్ఞానమని మనం అనుకోవద్దు. మనం యెహోవా యందు చెడుతనము విసర్జించుటే అది జ్ఞానం అని మనకు తెలుసు. అలా చేయటం వల్ల ఎముకలకి సత్తు ఏర్పడుతుంది. మనం ఏదైతే లూజ్ అవుతున్నామో కదండి, ఎముకగా ఓవరాల్ బాడీగా మనం లూజ్ అవుతున్నాం. నిజంగానే లోపల మన తప్పుల వల్ల మన ఎముకలు కూడా వీక్నెస్, కుళ్ళు, ఎండుతనం ఇవి కలగజేసుకొని మనం ఎప్పుడైతే డౌన్ అయిపోయామో వీటిలన్నిటి కూడా ప్రభు ఆ భయభక్తుల వల్ల ఎక్కడైతే మీరు ఇప్పుడు వచ్చారో మనం ప్రభు యొక్క సన్నిధానంలోకి వచ్చామో అది మన ఎముకలకి సత్తునిస్తుంది ఆటోమేటిక్గా. ఎముకకు సత్తు వచ్చిందంటే ఆటోమేటిక్గా మన మాంసానికి, చర్మానికి కదండి, మన హోల్ బాడీకి సత్తు వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం మనస్సు, మళ్ళీ హృదయం, శరీరం సత్తువుగా మారిపోతుంది ఆటోమేటిక్గా. ప్రభులో కార్యాలన్నీ చేయగలుగుతాం. ఇంతటి ప్రతి ఒక్క చోట కూడా ఆయన వాక్యమనే ఖడ్గం ద్వారా కట్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తాం అన్నమాట. కట్ చేసి చూపిస్తూ కలగలిపిన తత్వమే మనం కూడా అండి. ఆయన ఎక్కడెక్కడైతే కట్ చేస్తున్నారో అది ప్రతి విషయంలో చేస్తున్నారు. అలా స్త్రీలు అదే చేస్తారు, పురుషుల్లో అదే చేస్తారు. ఈ మనుషుల మనుగడలో కూడా ఎన్నో విషయాల్ని మనం ఇలా కట్ చేసి చూడాలి, కలిపి చేయగలిగితేనే మనకు ఆ మర్మాలు అర్థమవుతాయి అన్నమాట. సో ఇందాక ఒక విషయం చెప్పాం కదండి, యోబు గారి స్థితిలో కూడా ఇదే జరిగింది. యెహోవా ఇప్పుడు మనం చేసే తప్పుల ద్వారా మనం ఇవన్నీ జరుగుతూ ఉంటే చేయని తప్పు కూడా కాదు, చేయలేదు మనం ఏమి. సపోజ్ ఒక పరీక్ష జరుగుతూ ఉంది మనకి, యోబు గారికి జరిగినట్టు కదండి. యెహోవా దగ్గరికి సాతాను వచ్చి అంటుంది, ఆల్రెడీ తనకున్న కుమార్తెల్ని తనకున్న సమస్తమైన వైభవాన్ని తొలగించేశారు సాతాను ఫస్ట్ ఫేజ్లో.
చేసేసిన తర్వాత కూడా ప్రభు అంటా ఉన్నారు, యోబుని గమనించావా, ఆయన యథార్థవర్తనుడు కదండి, నా యందు ఆయన ఏ పాపం చేయడని ఆయన చెప్తా ఉంటే, ఒకసారి యోబు 2:5లో సాతాను అంటుంది, ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను ముట్టమంటున్నాడు. ఇప్పుడు చూసారండి, యాక్చువల్గా యోబును ముడుతూ ఉన్నారు, యోబులో ఉన్న ఎముకను ముట్టమంటా ఉన్నారు. ఎముకను ముడితే ఏమవుతుందో తెలుసా అండి, వెంటనే స్త్రీ కూడా ఎలివేట్ అయిపోతుంది అనమాట. ఎముక ఎవరు మళ్ళీ వెంటనే మనం స్త్రీలు, ఇది ఎలివేట్ అవుతుంది. ఆయన ఎముకను ముట్టనంతసేపు బాగానే ఉంది, ఆయన భార్య కూడా. ఎముకను ముట్టి ఎప్పుడైతే ఆయన ఆ యొక్క పుండుని కానీ ఆ దేహాన్ని ఎప్పుడైతే మొత్తుతున్నారో అప్పుడేమవుతా ఉంది, అప్పుడు సాతాను అంటా ఉన్నారు, అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని చెప్పి సాతాను యెహోవా తండ్రితోటి యోబు గురించి చెప్తా ఉన్నారు ఇలా. ఇప్పుడు దూషించి వెళ్ళిపోమని చెప్తుంది ఎవరండి మరి? ఆయన భార్యనే. చెప్పానా, ఎముకని ముడితే ఒకళ్ళు చలిస్తారనమాట, అది స్త్రీ చలిస్తుంది ఖచ్చితంగా. ఆయన లోపల ఉన్న ఎముకని బట్టి ఆయన చలిస్తున్నాడు, అదోకే. మరి ఆయనలో నుంచి వచ్చిన బయట ఉన్న ఎముకైన ఆయన భార్య ఏమంటా ఉంది ఇక్కడ 9వ వచనంలో, చాలండి, ఇది చల్లదండి. సాతాను ఏమైతే అందో, నువ్వు దూషించి ఆయన నిన్ను దూషిస్తాడని ఏదైతే అందో, స్త్రీ వచ్చి దూషిస్తూ ఉంది. ఇంకా నువ్వు యథార్థను వదలవా, ఆయన దూషించి చచ్చిపో అంటా ఉందన్నమాట. ఇది ఎలా ఉందండి, ఈ రిలేషన్ ఎలా ఉంది? యోబుతో జరిగే పరీక్షకి సాతాను ప్రభుతో ఏమైతే అంటా ఉందో, ఎట్ ది సేమ్ థింగ్స్ మళ్ళీ స్త్రీ కూడా అవే విషయాలు తీసుకొని భార్యగా ఉంటూ మనకి తెలియక అర్థం కాక తీసుకొని యోబుని అదే తిడతా ఉన్నావు, నువ్వు ఇంకా అట్లనే ఉన్నావా, మరణంగా అంటా ఉన్నది దూషించేసి. చూడండి ఎలా ఉందో. అందుకే 10వ వచనంలో అంటా ఉన్నారు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అని యోబు అంటా ఉన్నారు. మనం అలా అంటే మనం మూర్ఖురాలు అవుతాం. అదే విషయం పురుషుడు అంటే ఆయన మూర్ఖుడు అవుతాడు, అంతే కదండి. ఈ ఎగ్జాంపుల్ మనల్ని మనం తిట్టుకున్నట్టు మనకు ఉన్నా సరే సేమ్ థింగ్ పురుషుడికి కూడా ఇదొక వైస్ వర్సా అనమాట. మీరు సేమ్ అన్వయించవచ్చు. మీకు నిజంగా తెలివి, ఆ జ్ఞానం, ఆ యొక్క వివేచన ఉంటే మీరు సేమ్ని రెప్లికేట్ చేయొచ్చు పురుషునికి. రేపు పొద్దునెళ్ళి ఆయన మీతో ఏం కాన్వర్జేషన్, ఏం డిస్కషన్ చేస్తున్నాడో సేమ్ రిపీట్ ఆయనకి మీరు చేయొచ్చు. ఇదే కదండి జరిగేది. సాతాను చేసిందే చెప్తుందే ప్రభువుకి స్త్రీ యోబుకి చేస్తూ ఉంది. ఇది జరుగుతుంది. ఇది మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎముకను ముట్టావా అందరూ రియాక్ట్ అయిపోతారు అనమాట. ఎముక అంత ఇంపార్టెంట్ అనమాట. సో అలా జరిగింది ఆ సందర్భం. సరే, ఇంకొక రెండు విషయాలు చూసి మనం ముగిద్దామని పస్కా గురించి తెలుసుకుందాం. ఇది ఒక మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట మన లైఫ్స్లో. పస్కా అనగానే, పస్కా బలి పశువు అనగానే మనకి మన బల్లారాధన కూడా గుర్తు రావాలి. ఎందుకంటే పస్కా బలి పశువునే ప్రభు ఏమంటా ఉన్నారంటే, మీరు తినండి, త్వరగా తిని బయటికి రండి అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా మన బల్లారాధనలో కూడా మనం ఏం చేస్తామంటామంటే, త్వరగా దాన్ని తిని ఆ యొక్క దాసత్వంలో నుంచి బయటికి వస్తూ మారుమనసు పొందుతూ ఆ యొక్క పరిశుద్ధతలోనికి, అంతర్లీనమైన పరిశుద్ధతలోనికి మనం వెళ్తూ ఉంటాం అనమాట. ఇది జరగాలి. సో ఎలా జరుగుతుందో ఒకసారి చూస్తే, నిర్గమ 12:37 నుంచి 51 అండి. నేను త్వరగా ఆ యొక్క వచనాలు చూసుకుంటూ ముందుకెళ్తా. 37వ వచనంలో 6 లక్షల వీరులు బయలుదేరారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వాళ్ళలో నార్మల్ పురుషులు ఉన్నారు, అన్యులు కాక వీళ్ళందరూ అంటే అన్యులు కూడా ఉన్నారు అందుట్లో. వీళ్ళంతా బయలుదేరారు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి బయలుదేరారు వీళ్ళంతా కదండి. ఎంతకాలం అంటే దాసత్వం? 40వ వచనంలో 430 సంవత్సరాలు దాసత్వం అండి. ఇప్పుడు మనలో కూడా చాలామంది ఎంతకాలం అండి మీరు దాసత్వంలో ఉన్నారంటే, నేను చెప్తా, సపోజ్ నా గురించి అడుగుదాం. 33.5 సంవత్సరాలు నేను దాసత్వంలో ఉన్నా. 33.5 సంవత్సరాలు నేను పుట్టిన దగ్గర నుంచి. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీకు నెంబర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కదండి. మీరు దాసత్వంలో ఉన్న స్టేజ్ మీకు నెంబర్ ఉంది. అన్ని ఇయర్స్ మనం దాసత్వం చేసిన తర్వాత, ఇక్కడ పురుషులు ఉన్న ఇద్దరిలో కూడా వాళ్ళకి కొన్ని ఇయర్స్ ఉన్నాయి దాసత్వంలో ఉన్న ఇయర్స్. అన్ని ఇయర్స్లో నుంచి ప్రభు మనల్ని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. అది ఎలా తీసుకొస్తున్నారంటే ఒకసారి ఈ వచనం చూద్దామండి. గలతీ 3:17 చూస్తే ఒకసారి అది చదవండి. గలతీ 3:17. ఆ 3:17.
చాలా అండి. ఇప్పుడు చూడండి 430 సంవత్సరాలు మనం దాసత్వంలో ఉన్నాం. ఆ దాసత్వం తర్వాత మనకి ధర్మశాస్త్రం వచ్చింది. ఇప్పుడు మీరు కూడా అంతే కదండి. మీరు దాసులుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని చదివినట్టు ఉన్నా మనకి తెలియదు. యాక్చువల్గా దాసత్వంలో నుంచి బయటికి వచ్చి మీరు ఎప్పుడైతే ఈ యొక్క సున్నతి లేకపోతే బాప్తిజం అనే క్రియని మనం చేసినప్పుడే మీరు ధర్మశాస్త్రాన్ని చదవడం స్టార్ట్ చేశారు. లేకపోతే చదువుతామండి, మనం చదవం, ఖచ్చితంగా చదవం. చదివినా ఉపయోగం లేదు. దాసత్వంలో నుండి ధర్మశాస్త్రం చదవడం వల్ల ఉపయోగం ఏముంది? లేదు. సో ప్రభు కూడా మనల్ని దాసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చి ధర్మశాస్త్రాన్ని చదివే ఒక అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక సన్నివేశాన్ని నేను ఫస్ట్ జరిగిన సన్నివేశంతో పోలుద్దాం అనుకుంటున్నా. ధర్మశాస్త్రం. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం అసలు ఎక్కడుందండి? ధర్మశాస్త్రం మనలోనే ఉంది. ధర్మశాస్త్రం నేను గ్రహించింది ఏంటంటే మన లోపలే ఉంటుంది ధర్మశాస్త్రం. మీరు బైబిల్ చదవకముందు మంచి చెడు తెలియదా అండి మీకు? ఎట్లా తెలుసు మంచి చెడు? మనలో ఉన్న ఆత్మలోనే ప్రభు ధర్మశాస్త్రాన్ని పెట్టేశారు కాబట్టి కొంచెం వరకు మంచి చెడు తెలుసు. అందుకే తన స్వభావానికి అతీతంగా వెళ్ళి తప్పు చేసినోడిని ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా ప్రభు వదల్లా ఎవరిని కదండి. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చే ముందు దాకా, ఇప్పుడు సొదొమ గొమొర్రా వాళ్ళని తీసుకుందాం, వదిలేరా ప్రభు వాళ్ళని? పాపం వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. ఉండుంటే వాళ్ళు మార్చబడేవాళ్ళు కదండి, మారుమనసు పొందేవాళ్ళుగా. వాళ్ళ దగ్గర లేదు. అయినా సరే వాళ్ళ యొక్క స్వభావపూర్వకంగా వాళ్ళలో మంచి చెడుని వివేచన జ్ఞానం లేకుండా చేశారు కాబట్టి వాళ్ళని ప్రభు వదల్లా. అందుకే మనలో మంచి చెడు అంటే తెలుసు. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా మనలోదని ధర్మశాస్త్రం ఉంది. ప్రభు అంటున్నారు, మీ దాసత్వంలో నుంచి బయటికి వచ్చే మూమెంట్లో మీరు ఒక చిన్న మిస్టేక్ అయితే, ఏదైతే దాసత్వంలో పట్టాంకి చేసిన మిస్టేక్ వల్ల ధర్మశాస్త్రాన్ని నేను బయట పెట్టాల్సి వస్తుంది అంటున్నారు అనమాట ప్రభు. అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు చూడండి, ఆదికాండం 3:1-6 చూడాలి. 1లో సర్పం అంటుంది, ఇది నిజమేనా అని స్త్రీతో అంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలి భాగం కదండి. అక్కడ ఆదాము ఉన్నాడు పురుషుడు, స్త్రీ ఏమో లోపటి భాగం. లోపటి భాగంతో సర్పం వచ్చి అంటుంది లోపలున్న ఒక అవయవంతో, ఇది నిజమేనా అంటుంది. స్త్రీ అంటుంది, ఇది నిజమే, మంచి చెడులు తెలివినిచ్చి వృక్ష ఫలాలని ప్రభు తినొద్దని చెప్పారు, ఇదంతా నిజమే ప్రభు చెప్పిందని. నేను ఒక క్వశ్చన్ వేస్తా, ఇదంతా సాతానికి చెప్పే అవసరం ఉందా అండి స్త్రీకి? అసలు సాతాన్ ఏమడుతుంది? ఇది నిజమేనా, మంచి చెడులు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తింటే ఇలా అవుతుందా అని ప్రభు అడిగితే, ఇక స్త్రీ ఏంటంటే అమాయకత్వం అనమాట, ఉన్నట్టు చెప్పేయటం. మనం అంతే కదండి, ఏం దాచిపెట్టుకోం. ఆన్ ది స్పాట్ అవతల ఉన్న సాతానా, దేవుడా, పక్కనున్న స్త్రీయా, పురుషుడా, ఏం పట్టించుకోం. అమాయకత్వం వచ్చి ఇన్నోసెంట్గా ప్రభు ఏవైతే ఆదాంకి చెప్పాడో ఆదాంలో ఉన్న విషయాలన్నీ ఈమె గ్రహించుకొని ఉన్నట్టుగా సాతానికి చెప్తా ఉంది. ఇది ఎలా ఉందండి? పడిపోవడానికి ఛాన్స్ ఇదే. మనం పోయి సాతానికి చెప్పేసుకుంటూ ఉంటాం, ఇది నిజమే ప్రభు మొత్తం చెప్పాడు, నీకు చెప్పేస్తానా అని చెప్పి. అసలు ఆయన ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆయనకి ఏమైనా రూల్స్ ఉన్నాయా, రెగ్యులేషన్స్ ఉన్నాయా, అసలు ఆయన సున్నతి పొందినోడా, లేదా ప్రభు యందు ప్రభు దూత, లేకపోతే సాతాను గ్రహించిందా అండి? గ్రహించలే. మనము అంతే, గ్రహించాం, ఉన్నట్టు చెప్పేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది ప్రాబ్లం అవుతూ ఉంది మనకి. అయితే సాతాన్ అంటుంది 4-5 వచనాల్లో, ఒకవేళ మీరు తింటే మంచి చెడుని ఎరిగిన వారై ఉంటారని చెప్తుంది. మనం కూడా అందుకే ఏం చేస్తున్నామండి, ఆ పండు తింటూ ఉన్నాం. ఈ లోకంలోకి రాగానే మనం కూడా పండు తినడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఆటోమేటిక్గా మంచి చెడు తెలిసిన వారై ఉంటా ఉన్నాం మనం. అలానే మనమే ఎలా అయితే పురుషుల లోపల ఉన్న మనం స్త్రీగా ఎలా బయటకు వచ్చామో, మనలో ఉన్న ధర్మశాస్త్రాన్ని ప్రభు తీసి బయట పెట్టారనమాట. అది చదువుతున్నాం మనం. యాక్చువల్గా మనకి తెలియదేం కాదు, ఇది ముందు నుంచి తెలుసు మంచి చెడు. ధర్మశాస్త్రం తెలియని వాళ్ళు చెప్పరా అండి మంచి చెడు ఏంటో? బయటికి పోతే ఇది చదివితేనే చెప్తారా? అందరికీ తెలుసు మంచి చెడు. అది తీసి బయట పెడితే ఎలా ఉంటుందో ఇది ఇందుకు చదువుతున్నాం మనం. ఎందుకంటే కొన్ని తెలియట్లా, మనకి తెలుసు మంచి చెడు, కానీ కరెక్ట్గా ఎలా నవ్వట్లా. మన ఆత్మ దాన్ని పర్ఫెక్ట్గా వేరుపరచలేకపోతూ ఉంది. ఈ మంచి చెడు ఏంటి, ప్రభు చెప్తున్న మంచి చెడు ఏంటిది, ఆ మంచిలోనే మనం ఎలా ఉండాలనేది మన ఆత్మకి అనుసంధానమైనప్పుడే జరుగుతుందండి. సో అందుకు అంటే మనకి 2 లోపాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. పురుషుల్లో నుంచి వచ్చిన పురుషుడు లోపలే స్త్రీ ఉంది, ఆమె బయటకు వచ్చింది. మనందరిలోనే ఉంది ధర్మశాస్త్రం, అది బయటకు వచ్చింది. అర్థమైందా అండి? ఇప్పుడు ఈ జర్నీ ఆదికాండం 2:3లో జరిగింది ఏంటంటే పురుషుల్లో ఉన్న స్త్రీ బయటకు వచ్చింది. మోషే అప్పుడు జరిగింది ఏంటంటే మనందరిలో ఉన్న ధర్మశాస్త్రమే బయటకు వచ్చింది. అర్థమవుతుంది కదండి? ఈ 2 చాలా మర్మయుక్తంగా ఉన్నాయన్నమాట. ఇవి మనకు అర్థమైనప్పుడు మన జర్నీ ఈజీగా ఉంటుంది అన్నమాట. కొంచెం అట్లీస్ట్ అర్థమవుతుంది. ఇది ప్రాక్టికల్టో. ఇప్పుడంతా మనం థియరీ చూస్తున్నాం ఇదంతా. ఇప్పుడు మీరు ఇంటికి పోయి కార్యకలాపాల్లో ఇవే మీరు చేస్తున్నప్పుడు మనం పురుషుల్లోంచి బయటికి ఎలా వచ్చామో, మనలోంచి ధర్మశాస్త్రం ఎలా బయటకు వచ్చిందో ఉట్టిగా అర్థమవుతుందండి. సింపుల్.
అసలు ఎంత సింపుల్గా ఉంటుందంటే ఇక నేను మాటల్లో చెప్పలేను ఇక. సో అలా జరిగిందనమాట. అందుకే ప్రభు అంటున్నారు గలతీ 3:17 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమున దేవుని వలన స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదంట. అందుకే ముందు నుంచి ఉన్న నిబంధన, సపోజ్ మనం ముందే పురుషుల్లోంచి స్త్రీని బయటికి చేస్తే ధర్మశాస్త్రం వచ్చి స్త్రీ బోధింపకూడదు అని కొట్టివేస్తుందండి మనల్ని? కొట్టివేయలేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే నిబంధన ఆల్రెడీ స్థిరపరచబడ్డది. పురుషుల్లో నుంచి స్త్రీ బయటికి రావాలనే నిబంధన ఆల్రెడీ ఉన్నది. ఇది నియమం. ఇట్లనే జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. ఎక్కడైనా తేడా జరిగిందండి ఇన్ని సంవత్సరాల్లో? 6000కు మించి సంవత్సరాలు మనం చూస్తూ ఉంటే ఇయర్స్ ప్రకారం ఎక్కడైనా తేడా జరిగిందా? జరగల. ఇలానే జరుగుద్ది, ఇలానే వెళ్తుంది. నియమం ఎప్పుడూ ఉన్నది, నిబంధన ఎప్పుడూ ఉన్నది. కానీ ధర్మశాస్త్రం ఈ నిబంధనని కొట్టివేసే ఛాన్స్ లేదు. ఆ నిబంధనతోటి ఏకమయ్యే బయటికి వెళ్ళాలి. యేసయ్య వచ్చి దాన్ని ఎలా ఎండ్ చేయాలో చూపెట్టేశారు తర్వాత మనకి కదండి. సో ఇంకొంచెం ముందుకెళ్తే నిర్గమ, ఓకే టైం అయిపోయిందండి. ఒక్క 5 minutes కంప్లీట్ చేసేస్తాను. ఇప్పుడు నిర్గమ 12:41 ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు నుండి బయలుదేరిపోయాయంట. ఆ దినమందే, ఆ దినం ఒకటి గుర్తు చేసుకోవాలి. మనల్ని అందరినీ దాసత్వంలోంచి బయటికి తెచ్చిన దినం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. నేను నోవాహు దినములు మనుష్య కుమారి రాకడనే ఒక సబ్జెక్ట్ కూడా చెప్పానండి. మరి ఎంతమంది విన్నారో నాకు గుర్తులేదు. ఎవరన్నా విన్నారండి ఆ సబ్జెక్ట్? ఇక్కడ నోవాహు దినములు దేవుని కుమారు రాకడ విన్నారా? అందుట్లో ఒక దినం గురించి చెప్పాను నేను, గుర్తుందా? అది ఒక దినాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ దినంలోనే మనం అంతా ఓడలోకి వెళ్ళామన్నమాట కదండి. అది ఎవరికైనా గుర్తుకుందా? ఆ దినం ఎప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పాను నేను. ఎందుకంటే అలాంటి దినములే మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రేపు రాకడ వచ్చే దినము మనకి అల్టిమేట్గా తూచాగా మనం గుర్తుపట్టగలుగుతాం. ఏంటంటే ఆ దినము 600Y కదండి, 600 సంవత్సరము 2వ నెల 2M 17వ దినం అనమాట. అలాంటి దినం గుర్తుంచుకున్నప్పుడు ప్రభు రాకడ దినం కూడా ఒక రోజున మనకి అది దాటిపోయిన తర్వాత ఆ దినం కూడా గుర్తుంటుంది. మనం కూడా అనుకోవచ్చు సపోజ్ 2025 కదండి, లేతే ఇది 600 దినం అంటే అది నోవాహు యొక్క ఏజ్. సర్లేండి, ఇది మనం తర్వాత చూద్దాము. 42వ వచనంలో యెహోవాకు ఆచరించదగిన రాత్రి అని చెప్తున్నారు. సో ఈ రాత్రే మనకి ఇంపార్టెంట్ అనమాట. పస్కా బలిని ఆచరింపదగ్గ రాత్రి, మనమందరము ఐగుప్తులోంచి బయటపడే రాత్రి. అందుకే 43వ వచనంలో యెహోవా మోషేతోటి అహరోన్తోటి చిగురుతోటి యాజకునితో మాట అంటున్నారు. యెహోవా ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ అంటున్నారు అనమాట. అదేంటంటే అండి, ఇప్పుడు చూడండి, మనం కూడా మార్మన్స్ పొంది బ్యాప్టిజం తీసుకొని వచ్చాం. పస్కా బలికి కొన్ని కట్టడ ఉంది. మనం అనుకుంటూ ఉంటాం ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత కట్టడలు విధులు మనకు అవసరం లేదని. కాదు, కట్టడలు విధులు ఉన్నాయి. యేసయ్య ఏది మార్చారో అది మాత్రమే మనం గ్రహించగలగాలి, కానీ మిగతావన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. అది మనం యేసయ్యలో గ్రహించాలి కుమారుని ఆత్మతో. అదేంటంటే అన్యుడు దాన్ని తినకూడదు కదండి. సపోజ్ ఇప్పుడు మనం రొట్టె బల్ల ఇక్కడ తుంచకుండా మన ఇంట్లో తుంచుతున్నామండి. అన్యుడు ఉన్నాడు, నాకు కూడా ఏమని అనుకోండి, ఇస్తామండి. మనం ఇవ్వకూడదు, ఆయన కూడా తినకూడదు. అది కట్టడ. పరదేశి కానీ, బయట నుంచి వచ్చిన దేశస్థుడు కానీ, మనం అంటే ఏంటో తెలియని దేశస్థుడు, కూలికి వచ్చిన దాసుడు కానీ 45వ వచనంలో దాన్ని తినకూడదంట. ఒకవేళ తినాలనుకుంటే 48వ వచనంలో తనకి తినగూరిన ఏళ్ళ సున్నతి పొందాలంట. సో బ్యాప్టిజంలోనికి రావాల్సిందే. సున్నతి కానీ మార్మన్స్ పొందిన బ్యాప్టిజంలోకి వస్తేనే అర్థం కావట్లే. రాకుండా బల్లారాధన ఎట్లా అర్థమవుతుందండి? పస్కా బలి పశువు ఎలా అర్థమవుతుంది? వస్తేనే మనకు అర్థమవుతుంది. ఇన్ని తీసుకోవాలా లేదనే డౌట్స్ ఇన్ని ఉంటాయి మన మధ్య. రాకుండా తీసుకోగలమా? అసలు ఛాన్స్ లేదు. రాకుండా కూడా తీసుకోండి లేకపోతే తినండి అని చెప్పకూడదు మనం. ఎందుకంటే వాళ్ళకి యేసయ్య యొక్క శరీరం రక్తం గురించిన వాల్యూ తెలీదు. పస్కా బలి పశువులో దగ్గరున్న కట్టడ తెలీదు వాళ్ళకి. అది ఇంపార్టెంట్. ప్రభు మనల్ని అందరినీ దాసత్వంలో నుంచి తీసుకొచ్చి స్వతంత్రంలోనికి తెచ్చిన విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అవి చేయాలి. దాని తర్వాత 44వ వచనంలో వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే తినవచ్చును. మనం అందరం అంతే కదండి. యేసయ్య వచ్చి తర్వాత ఏం చేశారు? మనల్ని అందరినీ వెల ఇచ్చి కొన్నారు. మనమంతా వెండితో కొనబడ్డ దాసులమే. మనం తినగలుగుతున్నాం. అందుకే ఆ యొక్క స్థితిలోనికి వచ్చేసాం, ఆ కట్టడలోనికి వచ్చేసాం మనం కూడా. అందుకే తినగలుగుతున్నాం. అట్లీస్ట్ అప్పుడప్పుడైనా ప్రభులో మనం నిలకడగా ఉన్నామని తెలుసుకొని మనం తినగలుగుతున్నాం. అందుకే 46వ వచనంలో ఒకే ఇంటిలోనే, అంటే ఒకటే మందిరంలోనే దాన్ని తినాలి. దాని మాంసాన్ని కొంచెమైనా ఇంటి వెలుపలికి తీసుకెళ్ళకూడదు. ఇక్కడిక్కడే తినేసేయాలి త్వరపడి. దానిలో ఒక్క ఎముక అయినను మీరు విరవకూడదు అంట. ఇది ఇంపార్టెంట్ అండి.
పస్కా బలి పశువు గురించి ఇదంతా ఎందుకు చెప్పాలి, ఇది బల్లారంతా ఎందుకు చూడాలంటే, ఆ పస్కా బలి పశువులో ఒక్క ఎముక కూడా విరగకూడదంట. ఇప్పుడు మన ఎముకల్ని ఎవరన్నా విరగొట్టొచ్చండి? ఇప్పుడు చెప్పండి నాకు. కట్టడండి, అది విరగొట్టకూడదు. ఎముకల్ని విరగొడదా అని ఎవడన్నా అనొచ్చా మనతోటి? అనకూడదు అసలు, కట్టడది. ప్రభు అంటున్నారు పస్కా బలి పశువు యొక్క ఎముకని విరగొట్టే ఛాన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విరగొడుతున్నాడంటే వాడు శాపగ్రస్తుడు అవుతాడు ఆటోమేటిక్గా కదండి. అందుకే చూడండి సంఖ్య 9:12 కూడా విరవవలదు అంటా ఉన్నారు. దీన్ని విరవవలదు, విరగొట్టకూడదు. అందుకే కీర్తనలు 34:20 యెహోవా అంటున్నారు వాని ఎముకలన్నీ కాపాడబడిన అని చెప్తా ఉన్నారు. నేను కాపాడతా అంటా ఉన్నారు. అది పురుషుల్లో ఉన్న ఎముకైనా, పురుషుల్లోంచి తీసిన స్త్రీ ఎముకైనా నేను కాపాడతా అని చెప్తా ఉన్నారు అనమాట. విరగొట్టే ఛాన్సే లేదు, విరవబడదు, ఎముక కుళ్ళిపోదు, ఎండిపోదు, ఏం జరగదండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్న స్త్రీ యొక్క పొజిషన్ అలా ఉందన్నమాట, విరవగొట్టబడే ఛాన్సే లేదు. అందుకే ఎవరి ఎముకల్ని విరగొట్టనివ్వరు. అందుకే ఒకసారి 1 కొరింథీ 5:7 చూద్దామండి. లాస్ట్ 3 వచనాలు. 1 కొరింథీ 5:7. క్రీస్తు అను మన పస్కా పశువు చాలండి. అందుకే ఈ పస్కా బలిని ప్రభు క్రీస్తు అనే పస్కా పశువుతోటి పోలుస్తున్నారండి. అందుకే క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడ్డారు కాబట్టి మన కోసం వధింపబడెను. అతని ఎముక ఒక్కటి కూడా విరవబడని లేదు ప్రభు. అందుకే యోహాను సువార్త 19:36 అతని ఎముకల్లో ఒకటైనను విరవబడదంట. అందుకే అండి ప్రభువు కూడా ఇదొక మర్మం అండి. యేసయ్యలో ఉన్న ఎట్లయితే మనము పస్కా బలి పశువులో ఉన్న ఒక ఎముకను కూడా విరగొట్టకుండా మనం ఆ కట్టడిని ఆచరించామో, అదే కట్టడ ప్రకారం యేసయ్యలో శిలువ మరణంలో కూడా ఒక్క ఎముకని అలా కొడుతూ ఉంటే ఒక్క ఎముక కూడా ఇరగదా అండి? కొరడాలు తీసి కొడుతూ ప్రభుని అట్లా కించపరుస్తూ తోస్తూ దెబ్బలు కొడుతూ ఉంటే ఒక్క ఎముక కూడా ఇరగదా అండి? మన ఇంట్లో ఒట్టిగా అట్లా తోస్తేనే వెళ్ళి గుద్దుకొని ఎముక ఇరుగుతూ ఉంటుంది మనకి, లేకపోతే మనం నడుస్తూనే కింద పడి ఎముక ఇరుగుతూ ఉంటుంది. మరి ఆయన అంత కొడితే కూడా ఒక్క ఎముకని ఇరగొట్టనీలే. ఎందుకు చెప్పనా? ఆయన ఎముక ఇరిగితే స్త్రీ ఎముక ఇరుగుతుంది ఆటోమేటిక్గా. స్త్రీ ఎవరండి? ఆయన దృష్టిలో సంఘం ఎముకని ఇరగనీయడు ఆయన ఖచ్చితంగా. అందుకే పస్కా పశువైన క్రీస్తుతో పోలుస్తూ, క్రీస్తుతో మనం పోల్చుకున్నప్పుడు ఆ స్త్రీయే సంఘంగా మారిపోతుంది. పురుష స్త్రీ మేళవింపే మిళితమే ఒక సంఘమైనప్పుడు ఈ సంఘం యొక్క ఎముకని విరగొట్టనిస్తారా అండి ప్రభు? విరగొట్టనివ్వరు. అలాంటి స్థితిలోనికి మనల్ని ప్రభు తీసుకెళ్తా ఉన్నారండి. సో అందుకే ఇర్మియా 29 ఆయన పేరు నేను ఎత్తను. ఇన్ని తెలుసుకున్న మనము ఇలాంటి మాట్లాడగలమా అండి? ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామాన్ని బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. మనం అలా అనుకుంటామా అండి? చాలామంది అనుకుంటాం. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, డాడీ కూడా చాలామంది స్త్రీల పేర్లు ఎత్తారు కదండి. మీరంతా రేపు పొద్దున ఇప్పుడు సెక్రటరీ, వైస్ సెక్రటరీ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా రేపు పొద్దున వచ్చి ఇక్కడ వాక్యోపదేశాలు చేస్తారు. చాలామంది స్త్రీలు ఉన్నారు. ఇలా చెప్తున్నప్పుడు అమ్మో నాకు భయం వేస్తూ ఉంది, నేను చెప్పను. ఈ భయాలు ఇవన్నీ ఎప్పుడూ పోయినాయండి మనకి కదండి. పురుషుడు భయపెడతా ఉంటాడు, మనమే భయపడతా ఉంటాం. ఎందుకండి ఇది నాకు అర్థం కాదు. ఇంకా ఈ భయాన్ని తొలగించుకొని ఆయన పేరు ఎత్తుతా, నేను ఆయన నామాన్ని ప్రవచిస్తా అని నా హృదయంలో అగ్ని వలె మండుచు. ఎందుకండి హృదయం స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి మీ హృదయం ఎప్పుడు అగ్నితో మండుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీడే నేను ఇది చేస్తా అని మండుతూ నా ఎముకల్లో అది మూయబడి ఉన్నట్లుందనమాట ప్రభు పేరు చెప్పకపోతే. అందుకే నేను ఓర్చి విసికి ఉన్నాను, నేను చెప్పక మానలేను అంటా ఉన్నారనమాట. సో ఇక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సింది ఎవరంటే అంటే మన కళ్ళ ముందుండి లేని అమ్మ గురించి చెప్పాలి, హేమలత గారి గురించి చెప్పాలి. ఆమె ఎప్పుడు కూడా ఇలానే ఫీల్ అయ్యేదనమాట. ఒకవేళ ఆయన పేరు నేను ఎత్తకపోతే, ఒకవేళ ఆయన నామాన్ని నేను స్మరించకపోతే నా ఎముకల్లో అదొక అగ్నిలాగా మూయబడి ఉన్నది. నేను ఆ అగ్నిని బయటికి తేవాలి ఖచ్చితంగా. నేను ఓర్చి విసికి ఉన్నా ఖచ్చితంగా నేను చెప్పక మానలేను. ఈ స్టేట్లోకి వెళ్ళాలండి ప్రతి స్త్రీ. ఎందుకంటే చనిపోయినప్పుడే మనకు అర్థమవుతుంది ఆ వాల్యూ. యేసయ్య కూడా చనిపోయినప్పుడే మనకి అర్థమైంది ఆ వాల్యూ కదండి. చనిపోయి ఆయన ఎట్లయితే మన యందు కనపరచబడుతున్నారో, అమ్మ కూడా చనిపోయి కొంతమంది కళల్లో కూడా కనిపిస్తూ ఉన్నది. అది దేవుడే వాళ్ళకి చూపిస్తూ ఉన్నారు. నాకైతే రాలా ఇప్పటివరకు. ఇన్ని కళ్ళు వచ్చినా నాకు మా అమ్మ ఇప్పటివరకు రాలా కల్లోకి. మరి మిగతా మా భార్యకు వచ్చింది, కొంతమంది చుట్టాలు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు కల్లోకి వచ్చింది అన్నయ్య అని చెప్పేసి. సో ప్రభు చెప్తేనే, మరి యేసయ్య కూడా అందరికీ కనిపిలా, కొంతమందికి కనిపిస్తూ ఉన్నారు వెళ్ళి కదండి. ఇంకా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. యేసయ్య అలా చేస్తే తప్ప మన యందు చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తే తప్ప కొన్నిసార్లు మనకు అర్థం కాదు కొన్ని విషయాలు. అందుకే బ్రతికుండంగానే మన అగ్ని బట్టబయలై ఆయన పేరు నేను చెప్తా అని చెప్పాలి. లూకా 23:24-39 ఆయన అంటున్నారు, నేనే ఆయనను అనుటకు
ఇప్పుడు పునరుద్ధానుడై ఉన్న యేసయ్య అంటున్నారండి శిష్యుల దగ్గరికి వచ్చి నేనే ఆయనని అంటూ ఉన్నారు. ఎవరు? నేనే యేసయ్యని అని చెప్తున్నారు. మనం ఏం ప్రూవ్ చేస్తూ ఉన్నామండి ఇంతకాలం? ఇప్పుడు నేను కానీ డాడీ కానీ దేవుని కుమారుడే యేసయ్య అని మనం ప్రూవ్ చేస్తున్నాం. పునరుద్ధానుడైన యేసయ్య అంటున్నారు వచ్చి నేనే యేసయ్యని అని చెప్తా ఉన్నారు. చూడండి ఎలా ఉందో. ప్రతి చోట యేసయ్యని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆయనే దైవ కుమారుడు, లేకపోతే పునరుద్ధానుడైన ఆయనే యేసయ్య అని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆయన అంటున్నారు నా చేతిలో ఉన్న నా పాదాన్ని చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఈ ఎముకలు మాంసం. అంటే ఇప్పుడు చూడండి, పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా ఆయనకు ఎముకలు ఉన్నాయి కదండి. ఆ ఎముకలు ఎవరండి? మళ్ళీ మన సంఘమే, మనమే. స్త్రీ పురుషుల సమ్మేళనమే ఆ ఎముకలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి, ఆ మాంసం అంతా. ఎందుకంటే దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత లేకపోతే పరిపూర్ణత క్రీస్తులో శరీరంగా అమర్చబడి ఉన్నదన్నమాట. సో ఆయన పైనున్న కిందకొచ్చి యేసయ్యగున్న పునరుద్ధానుడైన ఆ మాంసం ఎముకలు మన సంఘం ఎప్పుడు ఆయనతోటే ఉంటుంది ఖచ్చితంగా, అది గుర్తించాలి. హల్లెలూయా. సో లాస్ట్కి ఏంటిదంటే అండి యోహాను సువార్త 3:3 అందుకే యేసు అంటారు కదా, యేసయ్య ఒకడు క్రొత్తగా అంటే పైనుండి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడడం అనమాట. అంటే పైనుంచి కానీ మనం జన్మించగలిగితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా అండి? ఇవాళ మనము ప్రక్కటెముకై ఉన్న మన ఎముకని ఎవరూ విరగొట్టలేరు కదండి. మనము యేసయ్యలో ఉన్నంతకాలం యాజ్ ఏ సంఘంగా మన ఎముక ఎప్పుడు భద్రంగా యేసయ్య చూసుకుంటాడు. ఆయనే సంరక్షకుడు, ఆయన శరీరం మొత్తాన్ని ఆయనే కేర్ తీసుకుంటారనమాట. సో ఇంతటితో నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. స్త్రీ గురించి ఎంతగానో వివరించినందుకు మా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మా అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. ఇచ్చిన వాక్యం బట్టి ఆసక్తి కలిగినారు ఇద్దరు ప్రార్థించమని కోరుచున్నాను. ఎవరైనా కావచ్చు, ఎవరైనా చేయండి.